పౌలును ఆదరించమన్నది. And when the witch saw him standing up, she said, I see God raising up out of the earth. అతడు పైకి నిలబడినప్పుడు ఆ మంత్రకెత్త అన్నది, భూమిలో నుండి దేవతల పైకి వచ్చుట నేను చూస్తున్నాను. And after the man had been dead, buried and rotted in the grave. ఆ మనిషి చనిపోయి సమాధి చేయబడి సమాధిలో కుళ్ళిపోయి ఉన్నాడు. Here he was standing there in that cave with his prophet's robes on and was still a prophet. ఇక్కడ అతడు గుహలో తన ప్రవక్త యొక్క వస్త్రములతో నిలబడి ఉన్నాడు. అతడు ఇంకనూ ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. For he said, why did you call me out of my rest and you become an enemy to God? యాలేనగా అతడు అన్నాడు, నీవు దేవునికి శత్రువుగా మారుడు చూడగా నీవు ఎందుకు నన్ను నా విశ్రాంతి నుండి పిలిచావు? What you prophesy? Tomorrow night, but this time you will be with me. అతడు ప్రవచించడం గమనించండి. రేపు రాత్రి ఈ వేళకు నీవు నాతో ఉంటావు. He was still a prophet, though he was gone from this body. అతడు శరీరమును విడిచిపెట్టినప్పటికీ అతడు ఇంకనూ ఒక ప్రవక్త అయి ఉన్నాడు. See, he had come here and was part of that word. Amen. చూడండి, అతడు ఇక్కడ వాక్యములో భాగమై ఉన్నాడు. And he entered from the flesh life back into the body that had been prepared for him before the foundation of the world. మరియు అతడు శరీర జీవితము నుండి జగత్తు పునాదికి ముందే అతని కొరకు సిద్ధపరచబడిన శరీరములోనికి తిరిగి వెళ్లిపోయి ఉన్నాడు. He entered into the theophany, which was the word. అతడు తన వాక్య శరీరములో ప్రవేశించాడు. అది వాక్యమయ్యున్నది. You get it? మీకు అర్థమైందా? That's where all believers go when we turn from here. ఇక్కడ నుండి తిరిగి వెళ్ళినప్పుడు విశ్వాసులందరూ అక్కడికి వెడతారు. Then in that form, the veil then is lifted. అప్పుడు ఆ రూపంలో అప్పుడు ముసుగు తొలగించబడింది. You see, you are the word also when you enter into there. నీవు చూడు, నీవు వాక్యమై ఉన్నావు. ఇంకా నీవు దానిలోనికి ప్రవేశిస్తావు. As a little baby, as I said a while ago. ఒక చిన్న బిడ్డగా కొన్ని క్షణముల క్రితము నేను చెప్పినట్లుగా. Now notice, praise God for these opening seals is my prayer. To know these things. ఇప్పుడు గమనించండి, ఈ విషయములను తెలుసుకొనుటకు ఈ ముద్రలు విప్పబడినందుకు దేవునికి స్తోత్రము. అదే నా ప్రార్థన అయి ఉన్నది. Now, the true revelation of Melchizedek comes into view. ఇప్పుడు మెల్కీసెదెకు యొక్క నిజమైన ప్రత్యక్షత దృశ్యంలోనికి వస్తుంది. He was God, the Word, before he became flesh. God, the Word. ఏమిటి? ఆయన దేవుడై ఉన్నాడు, వాక్యము. ఆయన శరీరముగా మార్కమునుపు దేవుడు వాక్యము. Because he had to be. No one else could be immortal like him. కారణము ఆయన అలాగున ఉండవలసినది. ఆయన తప్ప ఎవరునూ అమర్త్యులు కారు. See, I had father and mother. You did too. Jesus had father and mother. చూడండి, నేను తండ్రిని తల్లిని కలిగి ఉన్నాను. మీరును కలిగి ఉన్నారు. యేసు తల్లిని మరియు తండ్రిని కలిగి ఉన్నాడు. But this man had no father or had no mother. కానీ ఈ మనిషికి తండ్రి లేడు, తల్లి లేదు. Jesus had a time he started. This man didn't. యేసు ప్రారంభమైన ఒక కాలమును కలిగి ఉన్నాడు. ఈ మనిషి ప్రారంభం కాలేదు. Jesus gave his life. This man couldn't because he was life. యేసు తన ప్రాణమునిచ్చాడు. ఈ మనిషి ఇవ్వలేకపోయాడు, ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు. It's a self-same man all the time. అది ఎల్లప్పుడూ అన్ని వేళలా ఒకే మనిషి అయి ఉన్నాడు. I hope God reveals it to you. The self-same person all the time. దేవుడు దాన్ని నీకు బయలుపరుస్తాడని నేను నిరీక్షిస్తాను. ఆయన అన్ని వేళలా అదే వ్యక్తి అయి ఉన్నాడు. Notice his title, King of Righteousness. ఆయన యొక్క బిరుదును గమనించండి, నీతికి రాజు. Now, Hebrews 7:2, King of Righteousness and King of Peace. He's two kings. ఇప్పుడు హెబ్రీ 7:2 ప్రకారము నీతికి రాజు, సమాధానపు రాజు
ఆయన ఇద్దరు రాజులుగా ఉన్నాడు. Now watch, Hebrews 7:2, King of righteousness, also the King of peace. He's two kings there. ఇప్పుడు గమనించండి, హెబ్రీ 7:2 ప్రకారము నీతికి రాజు, సమాధానపు రాజు. ఆయన ఇక్కడ ఇద్దరు రాజులుగా ఉన్నాడు. Now since he has come in the flesh and received his body up in Revelation 21:16, he's called the King of Kings. ఇప్పుడు ఆయన శరీరములో వచ్చి ఆయన శరీరమును పైకి తీసుకున్నాడు. ప్రకటన 21:16 ప్రకారము ఆయన రాజులకు రాజుగా పిలువబడ్డాడు. He's all three of them together. See, King God, King Theophany, King Jesus. He's the King of Kings. అంతా కలిపి ఆ మూడు ఆయనే అయ్యున్నాడు. చూడండి, రాజైన దేవుడు, రాజైన థియోఫనీ అనగా వాక్యము, రాజైన యేసు, ఆయన రాజులకు రాజు అయ్యున్నాడు. It's all met as like soul, body, and spirit. All comes to make one. అదంతయు ఆత్మ, శరీరము, మనస్సు వలె సరిగ్గా కలుసుకొన్నది. Also, He is the Father, which is the first, Son, and Holy Ghost, the Spirit. ఆయన ఇంకా తండ్రి అయ్యున్నాడు. ఆత్మ, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్నీ ఒకదాన్ని చేయుటకు వచ్చినవి. King of righteousness, the Spirit attribute, Theophany, King of peace, Theophany. నీతికి రాజు, ఆత్మ యొక్క గుణలక్షణము, వాక్య శరీరము, సమాధానపు రాజు, వాక్య శరీరము. And in flesh, He was King of kings. Same person. When the Theophany, Moses seen Him, Exodus 33:2. He was a Theophany. మరియు శరీరములో ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. అదే వ్యక్తి వాక్య శరీరములో మోషే ఆయన్ను చూశాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఒక వాక్య శరీరమై ఉన్నాడు. Moses wanted to see God. He heard His voice, heard Him talk to him, seen Him in a bush there, the big pillar of fire. మోషే దేవుణ్ణి చూడాలనుకున్నాడు. అతడు ఆయన స్వరం వినాలనుకున్నాడు. ఆయన అతనితో మాట్లాడుతూ విన్నాడు. ఒక అగ్నిస్తంభంగా అక్కడ ఒక పొదలు ఆయన్ను చూశాడు. And he said, "Who are you? I want to know who you are." అతడు అన్నాడు, నీవెవరు నేను తెలుసుకొని కోరుచున్నాను. Moses said, "If you let me see you, I'd like to see your face." మోషే అన్నాడు, నీవు నన్ను చూడనిచ్చినట్లయితే నేను నీ ముఖమును చూడగోరుచున్నాను. He said, "No man can see my face." ఆయన అన్నాడు, ఏ మనిషి నా ముఖమును చూడలేడు. He said, "I'll put my hand over your eyes, and I'll pass by, and you can see my back, but not my face." See? ఆయన అన్నాడు, నేను దాటి వెళుచుండగా నా చేతిని నీ కన్నులపై ఉంచుతాను. నీవు నా వీపును చూడవచ్చును, నా ముఖమును చూడలేవు. చూడండి. And when he did, it was the back of a man. It was Theophany. అతడు చూసినప్పుడు అది ఒక మనిషి యొక్క వీపు వలె ఉన్నది. అది ఒక వాక్య శరీరము. Then the word that come to Moses, "I am," that was the word. అప్పుడు మోషేకు వచ్చిన వాక్యము, నేను ఉన్నవాడను, అది వాక్యమై ఉన్నది. The word came to Moses in the form of a pillar of fire and a burning bush. The I am. వాక్యము అగ్నిస్తంభం రూపంలో మండే పొదలో మోషేకు వచ్చింది. నేను ఉన్నవాడను. As the word from the Theophany, వాక్య శరీరము నుండి వచ్చిన వాక్యం వలె, థియోఫనీ, థియాలజీ కాదు, మన్నించండి. He came to Abraham as a man under the oak tree. Now look at there. ఆయన ఒక మనిషి వలె సింధూర వృక్షం కింద అబ్రహాము వద్దకు వచ్చాడు. ఇప్పుడు అక్కడ చూడండి. There came a man to Abraham, 3 of them, and sat down under an oak tree. 3 of them. అబ్రహాము దగ్గరకు 3 మనుషులు వచ్చారు. వారు సింధూర వృక్షం కింద కూర్చున్నారు. And notice, after he talked to Abraham, గమనించండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తరువాత, why did he come? Abraham being the one with the promise and the message of the coming son. ఆయన ఎందుకు వచ్చాడు? అబ్రహాము వాగ్దానముతో
రాబోచున్న కుమారుని వర్తమానమును కలిగి ఉన్నాడు. And also he was God's word prophet that was trusting God's word, calling anything contrary as though it wasn't. ఇంకా అతడు దేవుని యొక్క వాక్య ప్రవక్త అయి ఉన్నాడు. అతడు దేవుని వాక్యము నమ్మి ఉన్నాడు. దానికి వ్యతిరేకమైనది ఏదైనాను అది లేనట్లుగానే పిలిచి ఉన్నాడు. See how perfect the word is? The word came to the prophet. వాక్యము ఎంత పరిపూర్ణంగా ఉన్నదో చూడండి. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చింది. See, there was God in a theophany, and the Bible said the word comes to the prophet. చూడండి, అక్కడ దేవుడు వాక్య శరీరములో ఉన్నాడు. బైబిల్ చెప్పింది వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. And here was the word in the theophany. ఇక్కడ ఆయన వాక్య శరీరములో ఉన్నాడు. Now you say, was that God? Abraham said it was. అది దేవుడై ఉన్నాడా అని నువ్వు అంటావు. అది దేవుడై ఉన్నాడని అబ్రహాం అన్నాడు. He said his name was, he called him Elohim. అతడు ఆయన పేరును చెప్పాడు. ఆయనను ఎలోహిం అని అతడు పిలిచాడు. Now in Genesis 1 you find out, in the beginning Elohim created the heavens and earth. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలోహిం భూమ్యాకాశములను సృజించినవాడు. In Genesis 18, we find out that Abraham called this person that sat there and talked to him. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం కనుగొంటాము, అబ్రహాం ఈ వ్యక్తిని అలాగును పిలిచాడు. ఆయన అక్కడ కూర్చొని అతనితో మాట్లాడాడు. And could tell him the secrets of his heart, tell him what Sarah was thinking behind him. మానవ హృదయ రహస్యములను చెప్పాడు. ఆయన వెనుక శారా ఏమి చేయుచున్నదో చెప్పాడు. Abraham said, it is Elohim. He is in a theophany form. You get it? అబ్రహాం అన్నాడు, అది ఎలోహిం. ఆయన వాక్య శరీర రూపంలో ఉన్నాడు. మీకు అర్థమైనదా? Notice, now we find out that he was then in the theophany form. తరువాత గమనించండి, అప్పుడు ఆయన వాక్య శరీర రూపంలో ఉన్నాడని మనం కనుగొంటాం. He called him Lord God Elohim. Now in Genesis 18, we find that is true. ప్రభువైన దేవుడు, సర్వశక్తి గలవాడు అని అతడు ఆయన పిలిచాడు. అప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో అది సత్యమై ఉన్నదని మనం కనుగొంటాం. Now notice, Abraham, there was 3 of them together. But when Abraham met the 3, he said, my Lord. అప్పుడు అబ్రహామును గమనించండి, వారందరూ కలిసి 3 ఉన్నారు. కానీ అబ్రహాం వారిని కలుసుకున్నప్పుడు నా ప్రభువా అని అన్నాడు. But when Lot, down in Sodom, 2 of them went down there, and Lot saw 2 of them coming, and he said, my Lords. కానీ సొదొమలో ఉన్న లోతును చూడండి, వారిలో 2 అక్కడికి వెళ్లారు. మరియు వారిలో 2 వచ్చుడు చూసి లోతు నా ప్రభువులారా అని అన్నాడు. See, what was the matter? The first place, Lot was not a prophet. Right. చూడండి, విషయం ఏమిటి? మొదటి స్థానంలో లోతు ఒక ప్రవక్త కాదు. అది నిజము. Or neither was he the messenger of the hour. So he didn't have any revelation of him. లేక ఆ గడియ వర్తమానికుడు కాదు. కాబట్టి ఆయన గూర్చి అతనికి ఏ ప్రత్యక్షత లేదు. That's exactly right. అది అక్షరాల సత్యం. Lot could call them lords. A dozen of them, he could still say lords. But no matter how many Abraham saw, it was still one Lord. వారిని ప్రభువులారా అని లోతు పిలిచాడు. వారిలో 1 డజను మంది అయినా ఇంకా అతడు ప్రభువులారని పిలుస్తాడు. అబ్రహాం ఎంతమందిని చూసినప్పటికీ లెక్క కాదు. అది ఇంకను ఒకే ప్రభు అయి ఉన్నాడు. There is God. This is the Melchizedek. అక్కడ దేవుడున్నాడు. ఇది మెల్కీ సదకై ఉన్నాడు. Notice, after the battle was over, Melchizedek served his victorious child communion. Think of that. Part of himself. గమనించండి, యుద్ధము సమాప్తమైన తర్వాత తన యొక్క జయించిన బిడ్డకు ప్రభురాత్రి భోజనమును ఇచ్చాడు. దాన్ని ఆలోచించండి. ఆయనలోనే స్వయంగా ఒక భాగము. Now we want to see here, in type here, is in view the communion. ఇక్కడ మనము చూడకూడదుము, ఒక మాదిరిలో
ప్రభురాత్రి భోజనం తేటగా కనపడుతుంది. After the battle, he gave of himself because the communion is part of Christ. యుద్ధము తరువాత ఆయన తను తాను ఇచ్చుకున్నాడు. ఏలైనగా ప్రభురాత్రి భోజనము క్రీస్తులో భాగమై ఉన్నది. And after the struggle is over, after you've done got yourself whipped out, పోరాటం ముగించబడిన తర్వాత నీకై నీవుగా కొరడాలు జుల్పించుట ముగించిన తర్వాత then when you partake of Christ, become part of this being. You get it? అప్పుడు నీవు క్రీస్తులో పాలువాడబోచున్నావు. ఆయన జీవిలో ఒక భాగంగా మారుచున్నావు. మీకు అర్థమైందా? Jacob wrestled all night and wouldn't turn him loose until he blessed him. Right? యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. ఆయన అతన్ని ఆశీర్వదించే వరకు ఆయనను విడిచిపెట్టలేదు. అది నిజము. Battle for life. And after the battle is over, then God gives you of Himself. That is His true communion. జీవము కొరకైన యుద్ధము మరియు యుద్ధం సమాప్తమైన తర్వాత అప్పుడు దేవుడు తను తాను నీకు ఇచ్చుకుంటాడు. అది ఆయన యొక్క నిజమైన సహవాసం. The little bread and wafer just represents it. You shouldn't take it unless you've wrestled it out and become part of God. ఆ చిన్న రొట్టె అప్పం ముక్క సరిగ్గా దానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నీవు దాన్ని బయటకు పోరాడు వరకు మరియు దేవునితో భాగంగా మారు వరకు నీవు తప్పక దాన్ని తీసుకొనకూడదు. Remember that this time the communion had never been instituted. గుర్తుంచుకోండి, ఆ సమయమునకు ప్రభురాత్రి భోజనము ఇంకా స్థాపించబడి ఉండలేదు. Not until before the death of Jesus Christ. Hundreds and hundreds and hundreds of years later. Amen. యేసుక్రీస్తు యొక్క మరణమునకు ముందు వరకు వందల 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 సంవత్సరముల తర్వాత అది స్థాపించబడినది. But Melchizedek, after his child Abraham had won the victory, కానీ మెల్కీసెదెకు ఆయన బిడ్డ అయిన అబ్రహాము జయించిన తర్వాత Melchizedek met him and gave him wine and bread. Amen. మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని అతనికి రొట్టె మరియు ద్రాక్షారసమునిచ్చాడు. Showing that after this earthly battle is over, we will meet him in the heavens and take the communion again. It will be the wedding supper. Amen. అది చూపించున్నదేమనగా మన భూ సంబంధమైన పోరాటం ముగించబడిన తర్వాత మనం పరలోకంలో ఆయన్ని కలుసుకొని ప్రభురాత్రి భోజనాన్ని మరలా తీసుకుంటాం. I will not drink the more of the vine or eat the fruit until I eat it and drink it with you and you in my Father's kingdom. Is that right? అది వివాహోత్సవ విందుగా ఉంటుంది. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఆ ద్రాక్షారసమును కొత్తదిగా తాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్తున్నాను. అది నిజమేనా? Notice again, Melchizedek went to meet Abraham before he got back home. మరలా గమనించండి, మెల్కీసెదెకు అతడు తిరిగి ఇంటికి వెళ్ళక మునుపు అబ్రహామును కలుసుకోవటానికి వెళ్ళాడు. What a beautiful type here we have. Melchizedek meeting Abraham before he got back home after the battle. ఎలాంటి రమ్యమైన మాదిరిని ఇక్కడ మనం కలిగి ఉన్నాము. యుద్ధము తరువాత అతడు ఇంటికి వెళ్ళక మునుపు మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకొనుచున్నాడు. We meet Jesus in the air before we get home. మనం ఇంటికి వెళ్ళక మునుపు యేసును మనం మధ్యాకాశంలో కలుసుకుంటాం. That's right. 2 Thessalonians tells us that. For we meet him in the air. అది నిజము. 2వ తెస్సలోనిక పత్రిక మనకు చెబుతుంది, ఏలయనగా మనం ఆయన్ను మధ్యాకాశంలో కలుసుకుంటాం. A beautiful type of Rebekah meeting Isaac in the field in the cool of the day. ఇస్సాకును పొలములో చల్లని సాయంకాలపు వేళ రెబ్కా కలుసుకొనుట ఒక రమ్యమైన మాదిరి అయ్యున్నది. We meet him in the air. 2 Thessalonians tells us so. మనము మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాము. 2వ తెస్సలోనిక పత్రిక ఆ విధంగా మనకు చెబుతుంది. For we which are alive and remain shall not prevent or hinder those which are asleep. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. For the trumpet of God shall sound, the dead in Christ shall rise first. ఏలైనగా దేవుని బోరం రోగుతుంది, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
we which are alive and remain shall be caught up together with them to meet the Lord in the air. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. Perfect. All these types. ఈ మాదిరులన్నీ పరిపూర్ణమయ్యున్నవి. Therefore, the theophany, if you have died and entered into that theophany, what happens? అందుచేత వాక్య శరీరము నీవు చనిపోయి ఆ వాక్య శరీరములోనికి ప్రవేశించినట్లయితే ఏమి సంభవిస్తుంది? The theophany comes to the earth to pick up the redeemed body. విమోచించబడిన శరీరమును ఏరుకొనుటకు వాక్య శరీరము భూమి మీదకు వస్తుంది. And if you're here in the air, you take the body to meet the theophany. నీవు మధ్యాకాశంలో ఉన్నట్లయితే నీ వాక్య శరీరమును కలుసుకొనుటకు నీ శరీరమును తీసుకుంటావు. There you are caught up and go to meet the Lord in the air. అక్కడ నీవుంటావు. పైకి కొనిపోబడి మధ్యాకాశంలో ప్రభువును కలుసుకొనుటకు వెళతావు. Who is this Melchizedek but God? దేవుడు కాక ఈ మెల్కీసెదెకు ఎవరు? Now, we see here plainly the complete secret of our lives and journey and death and where we go after we die. ఇప్పుడు ప్రయాణంలోని మన జీవితం యొక్క సంపూర్ణ రహస్యమును, మరణమును మరియు మరణము తర్వాత మనము ఎక్కడికి వెళతామో మనం చూస్తాము. Also, predestination is in plain view here. Now listen as we teach this closely. ఇంకా ముందు నిర్ణయము ఇక్కడ తేటగా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని బోధిస్తూ ఉండగా జాగ్రత్తగా వినండి. The stages of the eternal purpose He had in His secret has now been revealed. Notice, there is still 3 stages to perfection. ఇప్పుడు ఆయన కలిగి ఉన్న నిత్యమైన ఉద్దేశములోని దశలు ఇప్పుడు బయలుపరచబడి ఉన్నవి. గమనించండి, పరిపూర్ణతకి ఇంకా 3 దశలు అక్కడ ఉన్నవి. అది నిజము. Just like He redeems the world, same way He redeems His church, He redeems the people in 3 stages. ఆయన సరిగ్గా ప్రపంచమును విమోచించినట్లే, సంఘమును విమోచించినట్లే, ఆయన శరీరమును విమోచించినట్లే. Now look, first is justification, like Luther preached. మొదటిది లూథరు బోధించిన నీతీకరణము. Second, sanctification, like Wesley preached. రెండవది వెస్లీ బోధించిన శుద్ధీకరణం. Third, baptism of the Holy Ghost. That's right. Then comes the rapture. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. అప్పుడు ఎత్తబొట్టు వస్తుంది. Now the world, how do you redeem the world? ఇప్పుడు ఆయన ప్రపంచమును ఎలా విమోచించాడో చూడండి. The first, what He did, when it sinned, He washed it off in water baptism. That's right. మొదటిగా ఆయన ఏం చేశాడు? నీటి బాప్తిస్మం ద్వారా దాని పాపమును కడిగాడు. Then He dropped His blood upon it from the cross and sanctified it and called it His own. తర్వాత దాన్ని శుద్ధి చేసి దాన్ని ఆయన సొంతమని పిలిచాడు. Then what does He do? తర్వాత ఆయన ఏం చేశాడు? As He tore all the world out of you and renovated the whole thing by the fiery baptism of the Holy Ghost, He also will renovate the world. నీలో నుండి లోకమునంతా బయటకు చీల్చివేసినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్తిస్మం ద్వారా మొత్తమును నూతనపరిచాడు. It'll be burned over with fire and cleanse every germ from millions of miles high. Everything will be cleaned off. లక్షల మైళ్ళు ఎత్తుగా ప్రతి క్రిమిని శుద్ధి చేశాడు. సమస్తము శుద్ధి చేయబడింది. And then there is a new heaven and a new earth. అప్పుడు అక్కడ ఒక కొత్త ఆకాశము మరియు ఒక కొత్త భూమి ఉంటుంది. Just like you are a new creature in Christ Jesus when the Holy Spirit takes a hold of you. సరిగ్గా పరిశుద్ధాత్ముడు నిన్ను స్వాధీనపరుచుకున్నప్పుడు నీవు క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టిగా మారినట్లుగానే. There you are. The whole thing is just as plain as it can be. చూడండి, అక్కడే నీవున్నావు. మొత్తము కార్యము తేటగా ఉండవలసినంత తేటగా ఉన్నది. Everything's in 3. The natural birth's in 3. సమస్తము 3లో ఉన్నది. సహజమైన జన్మ 3లో ఉన్నది. What's the first thing happens to the woman having a baby? What breaks first? Water. బిడ్డను కలిగి ఉన్న స్త్రీకి మొదటగా సంభవించినది ఏమిటి?
మొదట ఏది బ్రద్దలవుతుంది? నీరు. What breaks next? Blood. తరువాత ఏది బ్రద్దలవుతుంది? రక్తము. What's the next process? Life. తర్వాత కార్యం ఏమిటి? జీవము. Water, blood, spirit. నీరు, రక్తము, ఆత్మ. What happens to the plant? Rots. చెట్టునకు ఏం సంభవిస్తుంది? మురిగిపోతుంది. What's the first thing? Stalk. మొదటి కార్యం ఏమిటి? దంటు. What's the next? Tassel. తరువాత ఏమిటి? పిప్పొడి. What's the next? Shuck. Then the green comes out of that. తరువాత ఏమిటి? తొక్క. అప్పుడు గింజ, విత్తనము దానిలో నుండి బయటకు వస్తుంది. Just the 3 stages of it till it gets to the grain. That's exactly. అది విత్తనమును చేరుకునే వరకు సరిగ్గా దాని యొక్క 3 దశలు. అది ఖచ్చితంగా. God vindicates, that's always been right. God vindicates it to be true. దేవుడు దాన్ని రుజువు చేస్తాడు. అది ఎల్లప్పుడూ సరి అయి ఉన్నది. అది సత్యమని దేవుడు రుజువు చేస్తాడు. Show plainly the predestinated is the only one that's considered in redemption. తేటగా చూపాలంటే ముందుగా నిర్ణయించిన వారు మాత్రమే విమోచనలో లెక్కించబడతారు. Did you get it? Let me say that again. నీకది అర్థమైందా? మరలా దాన్ని నన్ను చెప్పనివ్వండి. The predestinated is the only one that's considered in redemption. ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే విమోచనలో పరిగణలోనికి వస్తారు. People might be making like, think they are, but the real redemption is those that are predestinated. ప్రజలు వారు ఆ విధిగా ఉన్నామని తలంచవచ్చు, కానీ నిజమైన విమోచన ఎవరికనగా ముందుగా నిర్ణయించబడిన వారికి. Because the very word redeem means to bring back. కారణమేమనగా విమోచన అను మాటకు భావము తిరిగి వెనుకకు తెచ్చుట. Is that right? అది నిజమేనా? The redeem is something to redeem anything is bring it back to its original place. Hallelujah. దేన్నైనా విమోచించాలంటే ఒకదాన్ని విమోచించుటనగా దాన్ని అసలైన స్థానమునకు తిరిగి తెచ్చుటయే. హల్లెలూయా. So it's only the predestinated will be brought back because others didn't come from there. కాబట్టి ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే వెనుకకు తేబడతారు. కారణమేమనగా ఇతరులు అక్కడి నుండి రారు. See? Bring back. చూడండి, వెనుకకు తెచ్చుట. Being eternal with him at the beginning. ఆది నుండి ఆయనలో నిత్యత్వములో ఉన్నందున. The eternal life that you had is thought of what you was. నీవు కలిగి ఉన్న నిత్య జీవము, నీవు ఏమై ఉండినావో ఆయన తలంచి ఉన్నాడు. Only he wanted me to stand the pulpit, say. నీవు మాత్రమే ఆయనకు కావాలి. నేను వేదిక మీద నిలబడవలనని ఆయన కోరి ఉన్నాడని చెప్పాడు. He wants you to set the seat tonight. ఈ రాత్రి నీవు ఆ కుర్చీలో కూర్చోవాలని ఆయన కోరి ఉన్నాడు. Then we are serving his eternal purpose. అప్పుడు మనము ఆయన నిత్యమైన ఉద్దేశమును నెరవేర్చుస్తున్నాము. And the one that left home only come to the earth to serve his purpose. గృహమును విడిచిపెట్టిన వ్యక్తి ఆయన ఉద్దేశమును నెరవేర్చుటకు మాత్రమే భూమి మీదకు వచ్చి ఉన్నాడు. Is that right? All right. అది నిజమేనా? మంచిది. Then after it's finished, it's brought back in a glorified state. అప్పుడు అది ముగించబడిన తర్వాత అది తిరిగి మహిమపరచబడిన స్థితికి తెస్తుంది. It's matured and brought back again. అది పరిపక్వమై మరలా తిరిగి వెనుకకు తేబడుతుంది. No wonder Paul could say, when they're building a block to chop his head off. వారు అతని తలను నరికివేయుటకు ఒక రాత్రి నిర్మించున్నప్పుడు ఆశ్చర్యం లేదు. పౌలు ఇలా చెప్పాడు. He said, "Oh death, where is your sting? Oh grave, where is your victory?" ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ సమాధి, నీ విజయం ఎక్కడ? But thanks be to God who gives us the victory. మనకు జయమనుగ్రహించున్న దేవునికి స్తోత్రము. He said, "Death, tell me where you can make me holler." అతడు అన్నాడు, మరణమా, నీవు నా మీద ఎక్కడ బిగ్గరగా కేకవేయగలవు? Grave, tell me how you going to hold me, for I am the possessor of eternal life. Amen. సమాధి, నాకు చెప్పు, నీవు నన్ను ఎలా పట్టుకుని ఉండగలవు? ఏలయనగా నేను నిత్యజీవమును కలిగిన వాడను. ఆమేన్. You recognize it.
అతడు దాన్ని గుర్తించాడు. Death, hell, grave, nothing could hold him. మరణము, పాతాళము, సమాధి ఏదియు అతన్ని పట్టుకొని జాలదు. And nothing can hurt us. Got eternal life. నిత్య జీవమును కలిగిన మనలను ఏదియు హాని చేయలేదు. He realized he was blessed with eternal life. అతడు నిత్య జీవముతో దీవించబడి ఉన్నాడని అతడు గుర్తించి ఉన్నాడు. Just like a little dewdrop. సరిగ్గా అది ఒక మంచు చుక్క వలె ఉన్నది. If I understand it, I don't know too much about chemistry. నేను దాన్ని గ్రహించగలిగినట్లయితే రసాయనిక శాస్త్రముల గురించి నాకు ఎక్కువగా తెలియదు. But it must be that the congealing of humidity or atmosphere. కానీ అది తప్పక వాతావరణము లేక తేమ గడ్డకట్టు వలన రాత్రివేళ చల్లగా చీకటిగా మారినప్పుడు జరుగుతుంది. And when the night gets cold and dark, it falls from the heavens and drops upon the ground. రాత్రి చీకటిగా మరియు చల్లగా మారినప్పుడు అది ఆకాశము నుండి రాలి భూమి మీద పడుతుంది. It fell from somewhere. అది ఎక్కడి నుండో పడి ఉన్నది. But the next morning before the sun comes up, it's laying there, the little fellow shivering. But just let the sun come up, watch it go to shining. కానీ మరుసటి రోజు ఉదయమున సూర్యుడు పైకి రాకముందు అది అక్కడ పడి ఉండి ఆ చిన్నవాడు వణుకుతూ ఉంటాడు. కానీ సూర్యుడు పైకి రాగానే అది ప్రకాశించటం గమనించండి. It's happy. Why? The sun is going to call it right back to where it come from. And that's the way with a Christian. Hallelujah. అది సంతోషిస్తుంది. ఎందుచేత అది ఎక్కడి నుండి వచ్చినదో అక్కడికే తిరిగి దాన్ని తిన్నగా తిరిగి సూర్యుడు పిలువబోచున్నాడు. ఒక క్రైస్తవంతో అది ఆ విధంగానే ఉన్నది. హల్లెలూయా. We know when we walk into the presence of God. మనము దేవుని యొక్క సన్నిధిలోనికి నడిచినప్పుడు మనము గుర్తిస్తాము. Something in us tells us that we come from somewhere and we're going back again to that power. That's the fullness. మనము ఎక్కడి నుండో వచ్చి ఉన్నామని, మనల్ని లాగుతున్న ఆ శక్తి ద్వారా మనము తిరిగి వెళుతున్నామని మనలో ఉన్న ఏదో మనకు చెబుతుంది. The little dewdrop, he glistens and shines and shouts because he knows he come from up there, and that sun's going to draw him right back up again. ఆ చిన్న మంచు చుక్క మెరుస్తుంది, ప్రకాశిస్తుంది మరియు కేకలు వేస్తుంది. ఏలయనగా వాడు పైనుండి వచ్చాడని మరియు సూర్యుడు వాడిని తిరిగి తిన్నగా వెనుకకు లాక్కుంటుందని వాడికి తెలుసు. And a man that's an attribute of God, born of God, knows, hallelujah, when he comes in contact with the Son of God, he's going to be brought up from here someday. దేవుని యొక్క గుణలక్షణము కలిగిన మనిషి, దేవుని వల్ల పుట్టిన మనిషి తెలుసుకుంటాడు. హల్లెలూయా. అతడు దేవుని యొక్క కుమారునితో సంబంధమునకు వచ్చినప్పుడు ఒక దినమున అతడు ఇక్కడ నుండి పైకి ఆకర్షించబడతాడని తెలుసుకుంటాడు. For if I be lifted up from the earth, I'll draw all men unto me. Amen. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఆమేన్. Now, notice, now we see Melchizedek and why that Mary wasn't his mother. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు మనం మెల్కీసెదెకును చూస్తాము. ఎందుచేత మరియా ఆయన తల్లి కాదు? That's the reason he called her woman, not mother. ఆ కారణం బట్టి ఆయన ఆమెను స్త్రీ అని పిలిచాడు, తల్లి కాదు. He had no father, for he was the Father, the everlasting Father, the three in the one. ఆయనకు తండ్రి లేడు. కారణము ఆయనే తండ్రి అయి ఉన్నాడు, నిత్యుడగు తండ్రి, మూడు ఒక్కటిలోనే. He had no mother, certainly not. He had no father, for he was the Father. ఆయనకు తల్లి లేదు, నిశ్చయంగా లేదు. ఆయనకు తండ్రి లేడు, కారణం ఆయనే తండ్రి అయి ఉన్నాడు. As the poet said one time, speaking a great compliment unto Jesus. ఒకసారి ఒక కవి చెప్పినట్లుగా గొప్ప మెప్పును యేసుకి ఇచ్చాడు. He said, I am that spoke to Moses in a burning bush of fire. అతడు అన్నాడు, మండుచున్న పొదలో మోషేతో మాట్లాడిన వాడని నేనే. I am the God of Abraham,
the bright morning star. నేనే అబ్రహాము యొక్క దేవుడును, ప్రకాశించున్న ఉదయ నక్షత్రమును. I'm Alpha, Omega, the beginning from the end. ఆల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతమునయ్యున్నాను. I am the whole creation. And Jesus is the name. That's right. సృష్టి అంతయు నేనే అయ్యున్నాను. యేసే ఆ నామము, అది నిజము. Oh, who do you say that I am? And whence do they say that I came? ఓ, నేను ఎవరినని నీవు చెబుతావు? నేను ఎక్కడి నుండి వచ్చానని వారు చెబుతారు. Do you know my Father, or can you tell His name? Hallelujah. నా తండ్రిని మీరు ఎరుగుతారా, లేక ఆయన పేరు చెప్పగలరా? హల్లెలూయా. That's the Father's name. I come in my Father's name, and you receive me now. అదే తండ్రి యొక్క పేరు. అవును, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించలేదు. Sure. He's the same yesterday, today, and forever. నిశ్చయముగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. And this Melchizedek became flesh. ఈ మెల్కీసెదెకు శరీరధారి అయినాడు. He revealed himself as Son of Man. When he come as a prophet. ఆయన వచ్చినప్పుడు తను తాను మనుష్య కుమారుడుగా, ఒక ప్రవక్తగా బయలుపరుచుకున్నాడు. He come in three names of a son. The Son of Man, the Son of God, the Son of David. మూడు కుమారుని పేర్లలో ఆయన వచ్చి ఉన్నాడు. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. When he was here on earth, he was a man to fulfill the scripture. ఆయన భూమి మీద ఉన్నప్పుడు లేఖనములను నెరవేర్చుటకు ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. Moses said, "The Lord your God shall raise up a prophet likened unto me." ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్య లేపును. So he had to come as a prophet. కాబట్టి ఆయన ఒక ప్రవక్తగా రావలసి ఉండెను. He didn't never say, "I am the Son of God." He said, "I am the Son of Man." Do you believe the Son of Man? నేను దేవుని కుమారుడును అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. నేను మనుష్య కుమారుడును అని ఆయన చెప్పాడు. నీవు మనుష్య కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా? Because that's what he had to testify of, because that's what he was. యాలేనగా దాన్ని గూర్చి ఆయన సాక్ష్యం ఇవ్వవలసి ఉండెను. కారణము ఆయన అదే అయ్యున్నాడు. Now he's come in another son's name, Son of God, the unseen, the Spirit. ఇప్పుడు ఆయన మరొక కుమారుని నామంలో వచ్చెను. అదే దేవుని కుమారుడు, అదృశ్యుడైన వాడు, ఆత్మ. And when he comes again, he's Son of David to set upon his throne. మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సింహాసనమును ఏర్పరచుటకు ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు. Now, when he was here and was made flesh, he was called the Son of Man. ఆయన ఇక్కడ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మనుష్య కుమారుడని పిలువబడ్డాడు. Now, how did he make himself known to the world as Son of Man? The prophet. మనుష్య కుమారుడుగా, ప్రవక్తగా ఆయన ప్రపంచమునకు తను తాను ఎలాగూ తెలియపరుచుకుంటాడు? One day, I was told a story of Peter and Andrew's brother. ఒక రోజున పేతురు, ఆంద్రియా అతని సోదరుని గూర్చి నేను కథను చెప్పుచుంటిని. They were fishermen, and their father, Jonas, was a great old believer. వారు చేపలు పట్టేవారు, మరియు వారి తండ్రి అయిన యోనా ఒక గొప్ప వృద్ధ విశ్వాసి. One day they said he sat down on the side of the boat. ఒక రోజున వారు పడవ అంచు మీద కూర్చుని ఉన్నారు. He said, "Sons, you know how we prayed when we needed fish? There's commercial fishermen." అతడు అన్నాడు, కుమారులారా, మనకు చేపలు అవసరమైనప్పుడు మనం ఎలాగూ ప్రార్థించి ఉన్నామో వారు వ్యాపారం చేయు మత్స్యకారులు. He said, "We trusted God, Jehovah, for our living." అతడు అన్నాడు, మన జీవనోపాధి కొరకు మనము మన దేవుడైన యెహోవా యందు నమ్మకముంచి ఉన్నాము. I'm getting old now. I can't stay with you boys much longer. ఇప్పుడు నేను వృద్ధుడినగుచున్నాను, నేను ఎక్కువ కాలం మీతో ఉండలేను. And I've always, as all true believers, have looked for the time when that Messiah will come. నేను ఎల్లప్పుడూ మంచి విశ్వాసులందరి వలె మెస్సియా వచ్చు సమయం కొరకు
ఎదురు చూశాను. We got all kinds of false ones, but there's coming a real one someday. మనము అన్ని రకములైన అబద్ధికులను కలిగి ఉన్నాము. కానీ ఒక దినమున ఒక నిజమైన మెస్సియా వచ్చున్నాడు. And he said, when this Messiah comes, I don't want you boys to be deceived. అతడు అన్నాడు, ఈ మెస్సియా వచ్చినప్పుడు పిల్లలారా మీరు మోసపోవుట నాకిష్టం లేదు. This Messiah will not be just a theologian. He will be a prophet. ఈ మెస్సియా ఒక వేదాంత పండితుడిగా ఉండడు, కానీ ఆయన ఒక ప్రవక్తగా ఉంటాడు. For our prophet Moses, of who we follow, he said, యాలేనగా మనం వెంబడించు మన ప్రవక్త అయిన మోషే అన్నాడు. now any Jew will believe his prophet. He's taught to know that. ఇప్పుడు ఏ యూదుడైనా అతని ప్రవక్తను నమ్ముతాడు. దాన్ని ఎరుగుటకు అతడు అలాగున బోధించబడ్డాడు. And if the prophet says anything is so, then that's truth. ప్రవక్తలు అది అలాగున ఉంటుందని ఏదైనా వారు చెప్పినప్పుడు అప్పుడు అది సత్యమై ఉన్నది. But God said, if there be one among you spiritual or prophet, I, the Lord, will make myself known to him. కానీ దేవుడు అన్నాడు, మీ మధ్య ఎవడైనను ఆత్మ సంబంధి గాని లేక ఒక ప్రవక్త అయినను ఉన్నయెడల యెహోవానైన నన్ను నేను అతనికి తెలియపరుచుకుంటాను. And what he says comes to pass, and hear him and fear him. అతడు ఏం చెబుతాడో అది నెరవేరుతుంది. అప్పుడు అతని మాట వినండి, అతనికి లోబడండి. But if it don't, then don't fear him at all, see? అది నెరవేరని యెడల అప్పుడు ఏమాత్రం అతనికి భయపడవద్దు. చూడండి. So that was the vindication of the prophet. కాబట్టి అది ప్రవక్త యొక్క రుజువై ఉన్నది. So Moses was truly a vindicated prophet. కాబట్టి మోషే నిజముగా సత్యమని రుజువు చేయబడిన ఒక ప్రవక్త. And he said, the Lord your God shall raise up among you, out of your brethren, a prophet like unto me. మరియు అతడు అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. And all that won't hear him will be cut off from the people. మరియు అతని మాట విన్న వారందరూ జనుల్లో నుండి కొట్టివేయబడుదురు. He said, now children, remember that as Hebrews, we believe God's vindicated prophets. అతడు అన్నాడు, పిల్లలారా గుర్తుంచుకోండి, అదేమనగా హెబ్రీయులుగా మనము దేవుడు సత్యమని రుజువు చేసిన ప్రవక్తలను నమ్ముతాము. Now listen close, don't miss it. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దీన్ని తప్పిపోవద్దు. And he said, when the Messiah comes, you will know him, for he will be a prophet Messiah. అతడు అన్నాడు, మెస్సియా వచ్చినప్పుడు మీరు గుర్తిస్తారు, ఏలైనగా అతడు ప్రవక్త అయిన మెస్సియాగా ఉంటాడు. I said it's been 400 years. We haven't had a prophet since Malachi. But he'll be. ఇప్పుడు 400 సంవత్సరములై ఉన్నదని వారు చెప్పారు. మలాకీ దగ్గర నుండి మనకు ప్రవక్త లేడు, కానీ అతడు వస్తాడు. One day, after his death, few years, his son, Andrew, was strolling along down the bank. అతని మరణం తర్వాత ఒక రోజున అతని కుమారుడైన ఆంద్రియా నదీ తీరమున నడుస్తున్నాడు. And he heard a wild man out of the wilderness saying, that Messiah is standing among you now. అరణ్యము నుండి వచ్చిన ఒక క్రూరమైన మనిషి ఇలాగ చెప్పుచున్నాడు, ఇప్పుడు మెస్సియా మీ మధ్య నిలబడి ఉన్నాడు. That big eagle that raised up over the wilderness and flew over there said, the Messiah is among you right now. ఆ పెద్ద పక్షిరాజు అరణ్యములో నుండి లేచి ఎగిరి వచ్చి ఇలా అన్నాడు, ఇప్పుడే మెస్సియా మీ మధ్య ఉన్నాడు. We don't know him yet, but he's standing among you. ఇంకను ఆయన మనకు తెలియదు, కానీ ఆయన మన మధ్య నిలబడి ఉన్నాడు. I'll know him because I'll see a sign coming from heaven. నేను ఆయన్ను గుర్తిస్తాను, ఏలయనగా ఆకాశము నుండి ఒక సూచన వచ్చుటను నేను చూస్తాను. One day, he said, there, behold, is the Lamb of God that takes away the sin of the world. ఒక రోజున అతడు అన్నాడు, అక్కడ అదిగో లోక పాపములను తీసివేయు దేవుని గొర్రెపిల్ల. Away went this man to find his brother. వెంటనే ఈ మనిషి అతను సోదరుని కనుగొట్టుకు వెళ్ళాడు. He said, Simon, I want you to come over here. We've done found the Messiah. అతడు అన్నాడు, సీమోను, నీవు ఇక్కడికి రా, మేము మెస్సియాను కనుగొన్నాం. Oh, go on, Andrew. You know better than that. ఓ ముందుకు వెళ్ళు ఆంద్రియా,
దానికంటే నీకు బాగా తెలుసు. Oh, I know, but this man's different. ఓ, నాకు తెలుసు, కాని అదేమనగా ఈ మనిషి భిన్నంగా ఉన్నాడు. Where is he? Where did he come from? అతడు ఎక్కడ ఉన్నాడు? అతడు ఎక్కడి నుండి వచ్చాడు? Jesus of Nazareth. నజరేతు వాడగు యేసు. That little wicked city? Why, it couldn't come from a wicked, dirty place like that. ఆ చిన్న దుర్మార్గ పట్టణమా? ఎందుకు? అలాంటి మురికి దుష్ట స్థలము నుండి ఆయన రాడు. You just come and see. నీవు వచ్చి కొంచెం చూడు. Finally persuade him to come down one day. చివరగా ఒక రోజున అతడు అక్కడకు వచ్చుటకు అతన్ని వారు ఒప్పించారు. So when he come in the front of this Messiah, Jesus standing there speaking to the people. అతడు ఈ మెస్సియా ముందుకు వచ్చినప్పుడు యేసు నిలబడి ప్రజలతో మాట్లాడుచున్నాడు. When he walked up in front of him, he said, "Your name is Simon, and you are the son of Jonas." ఆయన ముందుకు అతడు నడిచి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నీ పేరు సీమోను, మరియు నీవు యోనా కుమారుడు. That did it. He got the keys to the kingdom. Why? He knowed that man did not know him. అది దాన్ని చేసింది. అతడు దేవుని రాజ్యపు తాళపు చెవులను పొందాడు. ఎందుచేత ఆ మనిషి ఇతన్ని ఎరిగిన వాడని అతనికి తెలుసు. And how did he know him? And that Bobby old father who taught him how to believe the Messiah. అతడు ఆయన్ని ఎలాగ తెలుసుకున్నాడు? దైవభక్తి గల అతని వృద్ధ తండ్రి మెస్సియాని ఎలాగూ నమ్మాలో నేర్పి ఉన్నాడు. There was a man standing there by the name of Philip. Oh, he got really excited. అక్కడ ఫిలిప్ అను పేరు గల ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఓ, అతడు ఎంతో ఉత్తేజభరితుడయ్యాడు. He knowed another man he'd been studying the Bible with. Away he went around the hill. And he found him out there in his olive grove. అతనికి మరొక మనిషి తెలుసు. అతడును బైబిల్ చదువుతున్నాడు. ఆ కొండ చుట్టూ దూరంగా వెళ్లి అతడు ఒలివ్ తోటలో అతను కనుగొన్నాడు. He was kneeling down praying. They had lots of Bible lessons together. అతడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. వారు ఎన్నో బైబిల్ పాఠములను ఏకముగా కలిగి ఉన్నారు. So he come out there and he said, "Have you got to pray?" కాబట్టి అతడు అక్కడికి వచ్చాడు. అతడు ప్రార్థించిన తర్వాత బయటకు వచ్చాడు. He said, "Come see who we found. Jesus of Nazareth, the son of Joseph. He's the Messiah we're looking for." అతడు అన్నాడు, మేము ఏమి కనుగొన్నామో వచ్చుడు, నజరేతు వాడైన యేసు, యోసేపు కుమారుడు, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే. Now I can hear Nathaniel say, "Now Philip, you ain't went off on the deep end, are you?" ఇప్పుడు నతానియేలు ఎలా చెప్పుటని నేను వినగలను. ఇప్పుడు ఫిలిప్పు, మీరు మరీ చివరకు వెళ్ళిపోయారా? Oh no, no. Now let me tell you. ఓ లేదు, లేదు. ఇప్పుడు నన్ను నీకు చెప్పనివ్వు. You know, we've been studying the Bible together, and what did the prophet say the Messiah would be? నీకు తెలుసు, మనము కలిసి బైబిల్ చదువుతున్నాము. మెస్సయ్య ఎలా ఉంటాడని ప్రవక్త చెప్పాడు? He'd be a prophet. అతడు ఒక ప్రవక్తగా ఉంటాడు. You remember that old fisherman you bought the fish from and didn't have enough education to sign his name, called Simon? నీకు గుర్తున్నదా? నీవు చేపలు కొనుచున్న ఆ పాత మత్స్యకారునికి అతని పేరును వ్రాయిట్ కూడా అతనికి తగినంత చదువు లేదు. అతనే సీమోను. Yeah. అవును. He come up, and you know what? This Jesus of Nazareth told him that his name was Simon. అతడు అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? ఈ నజరేతు వాడైన యేసు అతని పేరు సీమోన్ అని చెప్పి ఉన్నాడు. Changed his name to Peter, which is little stone, and told him who his daddy was. అతని పేరును పేతురుగా మార్చాడు, అనగా చిన్న రాయి, మరియు అతని తండ్రి ఎవరో చెప్పి ఉన్నాడు. Well, he said, "I don't know. Could anything good come out of Nazareth?" బాగుంది. అతడు అన్నాడు, నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా? He said, "Let's not talk about it. Just come on and see." అతడు అన్నాడు, మనము దాని గురించి మాట్లాడవద్దు, కేవలము వచ్చి చూడు. That's a good idea. Come and see. అది మంచి ఆలోచన. వచ్చి చూడు. So here come Philip, bringing up Nathaniel. కాబట్టి ఇక్కడ నతనయేలును తీసుకుని ఫిలిప్పు వస్తున్నాడు. And when he got walking up, Jesus probably standing speaking, probably praying for the sick in the prayer line. అతడు అక్కడికి వచ్చినప్పుడు బహుశా యేసు
నిలబడి మాట్లాడుచు ప్రార్థనా వరుసలో రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. And when he come up to where Jesus was, Jesus looked around at him and said, "Behold, an Israelite in whom there's no guile." అతడు యేసు ఉన్న చోటుకు వచ్చినప్పుడు యేసు అతని వైపు చూసి అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. Now you say, well, his way is dressed. Oh no, all Easterners dress the same. ఇప్పుడు నీవంటావు, బాగుంది, అతడు అలాగునే వస్త్రములు వేసుకున్నాడు. ఓ లేదు, తూర్పు దేశాల వారందరూ అలాగనే వస్త్రములు వేసుకుంటారు. He could have been a Syrian or been anything else. Beard, garment. అతడు సిరియావాడు, గడ్డము, వస్త్రములతో మరెవరైనా కావచ్చు. He said, "Behold, an Israelite in whom there's no guile," and otherwise an honest, sincere man. ఆయన అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. Well, that kind of deflated Nathaniel. బాగున్నది. అది ఒక విధంగా నతనయేలులో ఉన్న గాలినంతా తీసివేసింది. And he said, "Rabbi," which means teacher. అతడు అన్నాడు, రబ్బీ అనగా అర్థము బోధకుడా. "Rabbi, when did you ever know me?" బోధకుడా, ఎనడైనా నేను నీకు ఎలా తెలుసు? "How did you know I was a Jew?" నేను ఒక యూదుణ్ణని నీకెలా తెలుసు? "How did you know I was honest, no guile?" నేను యథార్థవంతుణ్ణని, కపటము లేనివాణ్ణని నీకెలా తెలుసు? He said, "Before Philip called you, when you were under the tree, I saw you." ఆయన అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను. 15 miles away, the other side of the country, the day before. 15 మైళ్ళ దూరములో ఒక రోజు ముందే ఆ దేశం యొక్క అటువైపున. What did he say? "Rabbi, you are the Son of God. You are the King of Israel." అతడేమన్నాడు? బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, నీవు ఇశ్రాయేల్ రాజువు. But there stood those priests there, self-styled, self-starched, said, "This man is Beelzebub, a fortune teller." కాని అక్కడ కూర్చున్న యాజకులు, స్వీయ శైలితో ఉన్నవారు, స్వార్థముతో బెదిరిసిపోయిన వారు, ఈ మనిషి బెల్జెబూబు, జాతకం చెప్పేవాడన్నారు. Jesus said, "I'll forgive you for that." యేసు అన్నాడు, నేను దాన్ని బట్టి మిమ్మల్ని క్షమిస్తాను. Remember, they never said it out loud, but they said it in their heart. ఇప్పుడు గుర్తుంచుకోండి, వారు దాన్ని బిగ్గరగా బయటికి చెప్పలేదు, కానీ వారు వారి హృదయములలో చెప్పుకున్నారు. And he perceived their thoughts. That's right. That's what the Bible says. ఆయన వారి తలంపులను గ్రహించి ఉన్నాడు. అది సత్యము. అదే బైబిల్ చెప్పింది. Or telepathy if you want to. But he perceived their thoughts. మీరు కోరినట్లయితే దాన్ని మనస్తత్వ శాస్త్రమని పిలవండి. కానీ ఆయన వారి తలంపులను వివేచించి ఉన్నాడు. And he said, "I forgive you for that. But someday the Holy Ghost is going to come and do the same thing after his going." ఆయన అన్నాడు, దాన్ని బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ ఒక దినమున పరిశుద్ధాత్ముడు వచ్చి అదే కార్యమును చేస్తాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాత Speak a word against it will never be forgiven in this world or world to come. అప్పుడు ఒక్క మాటను దానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది ఈ లోకంలో గాని లేక రాబోతున్న లోకంలో గాని ఎన్నడూ క్షమించబడదు. Is that right? Now that were Jews. అది నిజమేనా? ఇప్పుడు అది యూదులై ఉన్నారు. Then one day he had need to go to Samaria. తరువాత ఒక రోజున ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చింది. But just before we do that, we found the woman or the man as he went through the gate called Beautiful, that he was healed. కానీ దాన్ని మనం చేయకముందు మనము స్త్రీని కనుగొన్నాము. లేక శృంగారం అనే దేవాలయం దూరం గుండా అతడు వెళుతూ ఉండగా ఆ మనిషి స్వస్థపడ్డాడు. And Jesus noted his condition and told him, "Take up your bed and go on home." యేసు అతని పరిస్థితిని ఎరిగిన వాడై అతనితో చెప్పాడు, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళుము. And he did it and got well. అతడు అలాగు చేసి స్వస్థపడ్డాడు. Then we find out the Jews, some of them received him, some believed it, some didn't. అప్పుడు మనము కనుగొనేదేమనగా యూదులు వారిలో కొందరు ఆయన్ని స్వీకరించారు,
కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. Why did they believe it? They was not ordained to lie. They wasn't part of that attribute. వారు ఎందుకు దాన్ని నమ్మలేదు? వారు నిత్యజీవమునకు నిర్ణయించబడిన వారు కాదు. వారు ఆ గుణలక్షణములో భాగమై ఉండలేదు. Now remember, them were priests and great men. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆ యాజకులు గొప్ప మనుషులై ఉన్నారు. And Jesus, think of those theologians and priests. Man, that you couldn't find a flaw in their life. ఆ వేదాంత పండితులు, యాజకులు, ఆ మనుషులను గురించి ఆలోచించండి. వారి జీవితంలో ఒక్క పొరపాటును కూడా కనుగొనలేము. Jesus said, "You are of your father the devil, and his works you do." యేసు అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి క్రియలనే మీరు చేస్తారు. Said, if you be of God, you believe me. If you can't believe me, believe the works that I do. They testify who I am. ఆయన అన్నాడు, మీరు దేవుని సంబంధులైతే మీరు నన్ను నమ్ముతారు. మీరు నన్ను నమ్మని ఎడల నేను చేయు క్రియలను నమ్మండి. నేనెవరినో అవే సాక్ష్యమిస్తాయి. Now, the Bible said that Jesus is the same yesterday, today, and forever. ఇప్పుడు బైబిల్ చెప్పింది అదే. యేసు నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. Jesus said, the works that I do shall he that believeth on me do also. Is that right? యేసు అన్నాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేస్తాడు. అది నిజమేనా? Notice that was the real Melchizedek now. గమనించండి, ఇప్పుడు అదే నిజమైన మెల్కీసెదెకై ఉన్నాడు. And notice again, there was only 3 races of people. ఇప్పుడు మరలా గమనించండి, అక్కడ 3 జాతుల ప్రజలు మాత్రమే ఉన్నారు. You heard me say I was a segregationist. I am. నేను ఒక వేర్పాటువాదినని నేను చెప్పుట మీరు విన్నారు. అవును, All Christians are segregationists. క్రైస్తవులందరూ వేర్పాటువాదులే. Not segregation of color, but segregation of spirit. రంగును వేరు చేయట కాదు, కానీ ఆత్మను వేరు చేయటే. A man's color of his skin has nothing to do with him. He's a child of God by birth. ఒక మనిషి యొక్క చర్మపు రంగు అతనితో చేయనది ఏమీ లేదు. పుట్టుక ద్వారా అతడు ఒక దేవుని యొక్క బిడ్డయ్య ఉన్నాడు. But a Christian, God said, separate me, come out from among them, and so forth. కానీ ఒక క్రైస్తవుని గూర్చి అయితే దేవుడు అన్నాడు, నాకు వేరు చేయండి, వారి మధ్య నుండి బయటికి రండి. He is a segregationist of filth between right and wrong. ఆయనే మురికిని తప్పు మరియు ఒప్పుల మధ్య వేరు చేయవాడై ఉన్నాడు. But notice, they had a segregation and a racial segregation, which was the Samaritans. కానీ గమనించండి, అప్పుడు వారు ఒక జాతి నుండి మరొక జాతిని వేరు చేయనట్లుగా ఒక వేరు చేయటను కలిగి ఉన్నారు. అది ఒక వేరు చేయటయ్యున్నది. వారు సమరయులయ్యున్నారు. And there's only 3 races of people on the earth. If we believe the Bible, మనము బైబిల్ను నమ్మినట్లయితే అక్కడ భూమి మీద 3 జాతుల ప్రజలు మాత్రమే ఉన్నారు. that is Ham, Shem, and Japheth's people. అది హాము, షేము మరియు యాఫెత్ యొక్క ప్రజలు. That's the 3 sons of Noah. We all sprung from there. Right? వారు నోహు యొక్క 3 కుమారులు. మనమందరము అక్కడి నుండి చిగురించి ఉన్నాము. అది నిజము. That makes us all back from Adam, which makes us all brothers. అది మనందరిని తిరిగి ఆదాము నుండి వచ్చిన వారిగా చేస్తుంది. అది మనందరినీ సహోదరులుగా చేస్తుంది. The Bible said, of one blood God created all nations. బైబిల్ చెప్పింది, ఒకే రక్తం నుండి దేవుడు అన్ని దేశములను సృజించి ఉన్నాడు. We're all brothers through the bloodstream. రక్త ప్రవాహము ద్వారా మనమందరము సోదరులమై ఉన్నాము. A colored man can give a white man a blood transfusion or vice versa. ఒక నల్ల జాతి మనిషి ఒక తెల్ల జాతి వానికి తన రక్తమును ఎక్కించవచ్చును, లేక ఇటు అటు చేయవచ్చును. The white man can give the Japanese yellow man or the Indian the red man or what more? Or Japanite or whatever. ఒక తెల్ల జాతి మనిషి జపాన్ దేశస్థునికి, పసుపు రంగు మనిషికి, ఇండియన్కు, ఎర్రజాతి వానికి, లేక అదేమైనను యాఫెతు వారికి రక్తమును ఎక్కించవచ్చును. He could give him a blood transfusion because we're all the same blood. అతనికి రక్త మార్పిడి చేయవచ్చును. కారణమేమనగా
మనమందరము ఒకే రక్తమై ఉన్నాం. The color of our skin where we lived had nothing to do with it. మనము జీవించి ఉన్న చర్మపు రంగు దానితో చేయనది ఏమీ లేదు. But when we're segregated, it's when we come out of the world. కానీ మనము వేరు చేయబడినప్పుడు అప్పుడే మనము లోకములో నుండి బయటకు వచ్చిన వారము. Like he brought Israel up out of Egypt. ఆయన ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు తెచ్చినట్లుగా. That's when we're segregated from the things of the world. అప్పుడే మనము లోక కార్యములన్నిటి నుండి వేరుపరచబడి ఉన్నాము. Now, there was Ham, Shem, and Japheth's people. ఇప్పుడు వారు హాము, షేము, యాపెతు యొక్క ప్రజలై ఉన్నారు. And if we had time to run the genealogies back, you can see the Anglo-Saxons where he come from. మనకు సమయం ఉన్నట్లయితే వంశావళుల వెనుకకు వెళ్ళినట్లయితే మీరు అతడు ఎక్కడి నుండి వచ్చాడో ఆ ఆంగ్లో సాక్సన్ ను మీరు చూస్తారు. Now that was the Jew, the Samaritan, which was half Jew and Gentile, that married in with the Gentiles at Balaam's doings and Moab. ఇప్పుడు అది యూదుడు, సమరయుడు, అనగా సగం యూదుడు మరియు అన్యుడు, మోయాబునొద్ద బిలాము కార్యముల ద్వారా వివాహం చేసుకొన్నవారు. They were Samaritans and there was Jews and Gentiles. వారు సమరయులై ఉన్నారు, అక్కడ యూదులు మరియు అన్యులున్నారు. Now we Anglo-Saxons had nothing to do with any of it. We didn't believe any Messiah or nothing else. We was looking for one. ఇప్పుడు ఆంగ్లో సాక్సన్ జాతి వారు దానితో ఏమైనా చేయనది ఏదీ లేదు. మనము ఏ మెస్సియానందు నమ్మకముంచలేదు, లేక దేనియందునూ లేదు. అలాంటి ఒకరి కొరకు మనం ఎదురు చూడలేదు. We were brought in afterwards. మనము తరువాత లోనికి వచ్చిన వారము. Jesus came to his own, and his own received him not. యేసు తన సొంత వారి యొద్దకు వచ్చాడు, ఆయన స్వజనులు ఆయనను స్వీకరించలేదు. And he said to his disciples, don't go in the way of the Gentiles, but go rather to the lost sheep of Israel. ఆయన తన శిష్యులతో అన్నాడు, ఇశ్రాయేలులో చెదిరిన గొర్రెల యొద్దకే తప్ప అన్యుల మార్గమున వెళ్ళవద్దు. And he went only to the lost sheep of Israel. ఇశ్రాయేలులో తప్పైన గొర్రెల యొద్దకు మాత్రమే ఆయన వెళ్ళాడు. And watch, he manifested himself as Son of Man before the Jews. They turned it down. గమనించండి, యూదుల ముందు ఆయన తను తాను మనుష్య కుమారుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. వారు దాన్ని త్రోసివేశారు. Now, the Samaritan being half Jew and Gentile, they believed also and was looking for a Messiah. ఇప్పుడు సమరయుడు సకము యూదుడు మరియు సకము అన్యుడైనందున వారును నమ్మిన వారై మెస్సియా కొరకు ఎదురు చూచుండది. We wasn't. We were heathens with clubs on our back, worshiping idols, the Gentiles. మనము కాదు, మనము అన్యులమై ఉన్నాము. వెనుక కలగలుపుతో విగ్రహములను ఆరాధిస్తున్నాము, అన్యులము. But now one day, St. John 4, he had need to go by Samaria on his road down to Jericho. కానీ ఇప్పుడు ఒక రోజున పరిశుద్ధ యోహాను 4లో ఆయన యెరికో మార్గములో వెళుతూ సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చెను. But went up around Samaria. కానీ సమరయ చుట్టి ఆయన పైకి వెళ్ళాడు. And while he was going up there, he sat down on the well outside of a city called Sychar. ఆయన పైకి వెళుచుండగా ఆయన సుకార్ అనబడిన పట్టణం బయటనున్న ఒక బావిపై కూర్చున్నాడు. And the well, if you've ever been there, it's a little panoramic, about like this here. ఆ బావి మీరు ఎన్నడైనా అక్కడికి వెళ్ళి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నట్లుగా ఆ బావి నలుదిక్కులు కనబడుతుంది. There's a public spring there of water where they all come. అది ప్రజల యొక్క బహిరంగమైన నీటి ఊట. వారందరూ అక్కడికి వస్తారు. And the women come up in the morning, get their pots of water. స్త్రీలు ఉదయమున వచ్చి నీటి కుండలతో నీళ్లు తోడుకుని వెళతారు. Put it on their head and one on each hip and walk with it just as straight as can be. Never spill a drop. Talk to one another. వారు ఒక్క చుక్క నీరు ఒలక్కుండా వాటిని వారి తల మీద వారి నడుముల దగ్గర పెట్టుకుని వాటితో తిన్నగా నడుస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళతారు. So the people come out there, so this is about 11 o'clock in the day. కాబట్టి వారు అక్కడికి నీళ్లు కొరకు వస్తారు. కాబట్టి ఇది పగలు 11 గంటల సమయంలో అయ్యి ఉన్నది. So he sent his disciples into the city to buy some victuals, food. కాబట్టి
ఆయన శిష్యులు భోజన సామగ్రిని కొనుటకు శిష్యులను పట్టణంలోనికి ఆయన పంపి ఉన్నాడు. And while they were gone, there was a woman which was ill-famed. వారు వెళ్లిపోయి ఉండగా అక్కడ ఒక చెడ్డ పేరు కలిగిన స్త్రీ ఉన్నది. We'd call her today a red light woman, a prostitute. She had too many husbands. ఈ రోజున మనము ఆమెను ఒక వేశ్య అని, ఒక వేశ్య వృత్తిలో ఉన్న స్త్రీ అని మనం ఆమెను పిలుస్తాము. ఆమెకు అనేక మంది భర్తలు ఉన్నారు. So while Jesus was sitting there, this woman come out about 11 o'clock. కాబట్టి యేసు అక్కడ కూర్చుని ఉండగా 11 గంటల సమయంలో ఈ స్త్రీ బయటకు వచ్చింది. See, she couldn't come with the virgins when they come in the morning to get their wash water. చూడండి, ఉదయమున కన్యకలు నీళ్లు తీసుకుని వెళ్లే సమయంలో ఆమె వారితో కలిసి నీళ్లకు రాలేదు. She had to wait till they didn't mix like they do now. She was marked. వారందరూ వెళ్లిపోయే వరకు ఆమె కనిపెట్టవలసినది. ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు వారు కలగలిపోయేవారు కాదు. ఆమె గుర్తు వేయబడి ఉన్నది. So then she come out to get some water. కాబట్టి అప్పుడు ఆమె నీళ్లు తీసుకుని వెళ్ళుటకు బయటకు వచ్చింది. So she just took the old windle and put the hooks over the jar and started to let it down. కాబట్టి ఆమె ఆ పాత గిలక త్రాడును తీసుకుని ఆ బాణపై కొక్కెములను తగిలించి దాన్ని కిందికి వదులుటకు ప్రారంభించింది. She heard somebody say, "Woman, bring me a drink." స్త్రీ, నాకు దాహమునకు నీళ్లిమ్ము అని ఎవరో చెప్పుట విన్నది. Now remember, this is Melchizedek. This is Jesus yesterday, the Son of Man. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ మెల్కీసెదెకు ఈ యేసు నిన్న మనుష్య కుమారుడు. And she looked around and she saw a Jew. ఆమె చుట్టూ చూడగా ఒక యూదును చూసింది. So she said, "Sir, it's not proper for a Jew to ask a Samaritan for anything." అయ్యా, యూదుడు అయిన నీవు ఒక సమరయురాలిని ఏదైనా అడుగుట సరికాదు. I'm a woman of Samaria, so you have spoken out of your place. నేను ఒక సమరీ స్త్రీని, నీవు నీ స్థానము నుండి తప్పుగా మాట్లాడావు. You shouldn't have asked me such a thing as that. We have no dealings with one another. నీవు తప్పకుండా అలాంటి దానిని అడుక్కుండా ఉండాలి. మాకు ఒకరితో ఒకరికి వ్యవహారములు లేవు. He said, "But if you knew who was talking to you, you'd ask me for a drink." ఆయన అన్నాడు, నీతో మాట్లాడుచున్నది ఎవరో నీవు గ్రహించినట్లయితే నీవు ఆయననే దాహమునకు నీళ్లిమ్మని అడుగుతావు. She said, "How are you going to draw it? The well's deep, you have nothing to draw with." ఆమె అన్నది, నీవు వాటిని ఎలా చేదుకొనగలవు? ఈ బావి చాలా లోతైంది, మరియు చేదుకొనుటకు నీ వద్ద ఏమీ లేదు. He said, "The water that I give is water of life springing up into eternal life." ఆయన అన్నాడు, నేను నీకిచ్చే నీళ్లు జీవజలములు, నిత్య జీవమునకు ఊరడి నీటి బొగ్గగా ఉంటాయి. He talked to her till he found what her condition was. ఆమె స్థితి ఏమై ఉన్నదో కనుగొని వరకు ఆయన ఆమెతో మాట్లాడాడు. And then watch what he said to her now. "Go get your husband and come here." మరియు అప్పుడు ఆమెతో ఏమన్నాడో గమనించండి. వెళ్లి నీ భర్తను తీసుకుని ఇక్కడికి రమ్ము. ఆమె అన్నది, నాకు భర్త లేడు. And she said, "I have no husband." ఆమె అన్నది, నాకు భర్త లేడు. He said, "You've said the truth, for you've had 5, and the one you now are living with is not yours. So in this you said the truth." ఆయన అన్నాడు, నీవు సత్యమే చెప్పావు. ఏలయనగా నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. కాబట్టి దీనిలో నీవు సత్యమే చెప్పావు. What's the difference between that woman and that bunch of priests? ఆ స్త్రీకి మరియు యాజకుల గుంపుకు మధ్య భేదమును గమనించండి. She know more about God than that whole bunch of priests did put together. యాజకులను మొత్తం కలిపితే వారందరికంటే దేవుని గూర్చి ఆమెకు ఎక్కువ తెలిసింది. She said, "Sir, I perceive that you are a prophet." ఆమె అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. She said, "We haven't had one for 400 years." ఆమె అన్నది, 400 సంవత్సరముల నుండి ఒక్క ప్రవక్తయూ లేడు. Now we know that the Messiah is coming, and when the Messiah comes, that's what he's going to do. ఇప్పుడు మెస్సియా వచ్చున్నాడని మాకు తెలుసు, మరియు మెస్సియా వచ్చినప్పుడు ఆయన దాన్నే చేయబోతున్నాడు. That was the sign of the Messiah, for he was the Son of Man. అది మెస్సియా యొక్క సూచన అయ్యున్నది. ఏలయనగా ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. Said that's what he's going to do. When he comes, you must be his prophet.
ఆమెనది, ఆయన వచ్చినప్పుడు దాన్నే ఆయన చేయబోచున్నాడు. నీవు తప్పక ఆయన ప్రవక్తవై ఉంటావు. He said, I am he. Nobody else could say that. ఆయన అన్నాడు, నేనే ఆయన్ను, మరి ఎవరూ దాన్ని చెప్పలేరు. She dropped that water pot and run into the city and said, come see a man who told me what I've done. Isn't this the very Messiah? ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి, మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా? Now remember, he promised to do that same thing at the end of the Gentile race. ఇప్పుడు గుర్తుంచుకోండి, అన్యుల జాతి ముగింపులో ఆయన దాన్నే చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. The Jews had had 4,000 years to look for that Messiah. మెస్సియా కొరకు యూదులు 4,000 సంవత్సరములు ఎదురు చూశారు. 4,000 years of teaching he was coming and what he would do when he got there. ఆయన వచ్చుచున్నాడనే ఉపదేశమును ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో 4,000 సంవత్సరముల నుండి కలిగి ఉన్నారు. And they failed to see him, failed to recognize him. కానీ వారు ఆయన చూచుటలో గుర్తించుటలో తప్పిపోయారు. And when he made himself known in the very Bible terms that he said he would, ఆయన బైబిల్ షరతుల ప్రకారమే తను తాను తెలియపరుచుకుంటాడని చెప్పి ఉన్నాడు. when he'd been a theophany and then become flesh and dwelt among them, ఆయన వాక్య శరీరమయ్యుండి తరువాత శరీరధారిగా మారి వారి మధ్య నివసించాడు. they failed to see it and called his works the works of the devil. వారు దాన్ని చూచుటలో తప్పిపోయారు మరియు ఆయన కార్యములను దెయ్యము కార్యములని వారు పిలిచారు. Now, we've had 2,000 years of teaching. ఇప్పుడు మనము 2,000 సంవత్సరముల నుండి ఉపదేశమును కలిగి ఉన్నాము. Coming down to the Roman Catholic Church after the apostles, అపోస్తలుల తర్వాత రోమన్ కాథలిక్ సంఘం గుండా క్రిందికి వస్తూ, then we come down to the Roman Catholic, the Greek, and so forth. తర్వాత రోమన్ కాథలిక్ గుండా గ్రీకు అలాంటివి, On down to Luther's age and Wesley, what more? 900 different organizations coming down that had all these ages teaching. ముందుకు లూథర్ యుగము, వెస్లీ యుగము, ఇంకేమున్నాయి 900 వివిధమైన సంఘశాఖ సంస్థల క్రిందికి వచ్చాము. ఈ యుగములన్నిటి గుండా వారు ఉపదేశిస్తున్నారు. Now he promised just before the end time would come that this picture of Sodom and Gomorrah would again. సరిగ్గా అంత్యకాలం వచ్చుటకు ముందు సొదొమ మరియు గొమొర్రా యొక్క చిత్రము తిరిగి ఉంటుంది. As it was in the days of Sodom, so shall it be in the coming of the end time. The Son of Man will reveal himself again. సొదొమ దినముల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు తను తాను బయలుపరుచుకున్న దినమున అంత్యకాలములోనూ జరుగుతుంది. Yet a little while and the world won't see me no more. కొంతకాలమైన తర్వాత లోకము మరి నన్నెన్నడూ చూడదు. Yet ye shall see me, for I, a personal pronoun. అయితే మీరు నన్ను చూతురు, ఒక వ్యక్తిగత సర్వనామం. I will be with you, even in you, to the consummation, the end of the world. I'll be with you. నేను మీతోను మీలోను యుగ సమాప్తి పర్యంతమందును నేను మీతో ఉంటాను. He's the same yesterday, today, and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. You see, the Samaritan was actually, from my last night's sermon, was Agar. See, a perverted type. మీరు చూడండి, నిన్న రాత్రి నా ప్రసంగం నుండి సమరీయుడు నిజంగా హాగరయ్యున్నాడు. చూడండి, ఒక వంకర చేయబడిన సంతతి. The Jew was Saranite. యూదుడు మరియు శారా లేక శారా సంతతి. But the Gentile is of Mary, the royal seed, Abraham's royal seed. కానీ అన్యుడు మరియు వారి సంతతి రాజసంతానము, అబ్రహాం యొక్క రాజసంతానము. Now it's promised that in these last days that this same God, this same Christ, would come back here and reveal himself as Son of Man. కానీ ఈ చివరి దినముల్లో, అంత్య దినముల్లో ఆయన మరలా మనుష్య కుమారుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడని వాగ్దానం చేయబడింది. Why? ఎందుచేత? He's the same yesterday, today, and forever.
ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. And if he let those Jews go by and give them that Messiah sign, యూదులకు ఆయన మెస్సయా గుర్తునిచ్చి ఆ యూదులను వాటితో వెడనిచ్చినట్లయితే, and then come to the end of the Gentiles' teaching and let them just go in on theology, he would be unjust. తరువాత అన్యుల ఉపదేశ పంతములో వారిని వారి వేదాంతంలో వెడనిచ్చినట్లయితే ఆయన అన్యాయస్థుడవుతాడు. He's got to do the same thing because the Bible said in Hebrews 13:8, he is the same. ఆయన తప్పక దాన్నే చేయవలసినది. కారణము బైబిల్ ఆ రీతిగా చెప్పింది. హెబ్రీ 13:8 ప్రకారము ఆయన మారనవాడై ఉన్నాడు. And he's promised in Malachi 4 and all the different scriptures that the last days the church would be setting just exactly like it is today and the world would be. ఆయన మలాకి 4లో వాగ్దానం చేశాడు. మరియు ఆ విధమైన లేఖనములన్నీ అవేమనగా చివరి దినముల్లో సంఘము ఈ రోజున ఉన్నట్లుగా ఖచ్చితంగా కూర్చుని ఉంటుంది. Look at the world today. Look at the Sodom condition. ఈ రోజున ఉన్న లోక పరిస్థితిని చూడండి. సొదొమ పరిస్థితిని చూడండి. Look at the earthquakes in diverse places and the things that's taking place. చూడండి, అనేక స్థలముల్లో నానా విధమైన భూకంపములను చూడండి. Look at the church and the mess that's in Babylon. మరియు బబులోను గందరగోళములో ఉన్న సంఘమును చూడండి. Look at the messenger to it, an Oral Roberts and a Billy Graham, Graham. దాని వర్తమానికుల వైపు చూడండి. ఒక ఓరల్ రాబర్ట్స్ మరియు ఒక బిల్లీ గ్రహం, Graham. First time we ever had a messenger to all the churches that his name ever ended in Ham like Abraham. సంఘములన్నిటికీ మనం ఎన్నడైనా కలిగి ఉన్న ఒక వర్తమానికుడు. మొదటిసారి అతని పేరు HAM తో అంతమైంది, అబ్రహాము. ABRAHAM is 7 letters. ABRAHAM 7 అక్షరములు. GRAHAM is 6 letters. GRAHAM 6 అక్షరములు. Where's he at? అతడు ఎక్కడ ఉన్నాడు? To the world. 6 is man's number. Man was created on the 6th day. But 7's God's number. లోకమునకు 6 మనిషి యొక్క సంఖ్య. 6వ దినమున మనిషి సృజించబడి ఉన్నాడు. కానీ 7 దేవుని యొక్క సంఖ్య. Now, look at them down there in Sodom. And there is their messengers down there speaking to them. ఇప్పుడు సొదొమలో ఉన్న వారిని గమనించండి. అక్కడ వారి వర్తమానికులు వారితో మాట్లాడుతున్నారు. But then where's that royal seed of Abraham? కానీ అబ్రహాం యొక్క రాజ సంతానం ఎక్కడున్నది? Where is their sign that is said as it was in the days of Sodom? ఆయన చెప్పిన సూచన ఎక్కడ ఉన్నది? సొదొమ దినముల్లో జరిగి ఉన్నట్లుగా. That God came down and was manifested in human flesh and told what Sarah was thinking back in her heart in the tent behind. దేవుడు అక్కడ మానవ శరీరములో దిగివచ్చి ప్రత్యక్షమైనాడు. ఆయన వెనుక గుడారములో ఉన్న శారా తన హృదయములో ఏమి తలంచుచున్నదో చెప్పి ఉన్నాడు. The last sign before the Gentile world was destroyed by fire. అగ్ని ద్వారా అన్య ప్రపంచము నాశనము చేయబట్టుకు ముందు అది చివరి సూచన. And the church has got its last sign before the whole world is going to be destroyed. The Gentile kingdom be destroyed by the fire and wrath of God. ఈ మొత్తం ప్రపంచము నాశనం చేయబట్టుకు ముందు సంఘము దాని చివరి సూచనను పొందింది. ఈ అన్య రాజ్యము అగ్ని ద్వారా దేవుని ఉగ్రత ద్వారా నాశనం చేయబడుతుంది. You believe that? నీవు దాన్ని నమ్ముతావా? That Melchizedek was flesh, representing himself in a human body, and then later he was made flesh. ఆ మెల్కీసెదెకు మానవ శరీరములో తను తాను ప్రాతినిధ్యం వహింప చేసుకున్నాడు మరియు తరువాత శరీరధారిగా మారాడు. And now tonight he's the same yesterday, today and forever. Do you believe it? ఇప్పుడు ఈ రాత్రి ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నీవు దాన్ని నమ్ముతావా? Who is this Melchizedek then? That's the same yesterday. అలాగైతే ఈ మెల్కీసెదెకు ఎవరు? నిన్న నేడు ఒక్కటిగా ఉన్నాడు. Never had no father, never had no mother.
He never had no beginning of days. He never had any end to life. ఎన్నడూ ఆయనకు తండ్రి లేడు, ఎన్నడూ ఆయనకు తల్లి లేదు, ఆయనకి ఎన్నడూ దినముల ప్రారంభం లేదు, ఆయన జీవమునకు ఎన్నడూ అంతం లేదు. And he met Abraham. And what kind of a sign did he perform? ఆయన అబ్రహామును కలుసుకున్నాడు. మరియు ఆయన ఎలాంటి సూచన చేశాడు? Then when he was made flesh, he said it would repeat again just before the end time. తరువాత ఆయన శరీరధారిగా మారాడు. అంత్యకాలమునకు ముందు అది మరలా పునరావృతమవుతుందని ఆయన చెప్పాడు. You believe that? నీవు దాన్ని నమ్ముతావా? I believe it. నేను దాన్ని నమ్ముతాను. Let's pray. మనము ప్రార్థించుకుందాం. Dear God, I believe the Scriptures that you have said you was the same yesterday, today, and forever. ప్రియమైన దేవా, నీవు చెప్పి ఉన్నట్లుగా నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నావని నేను లేఖనమును నమ్ముచున్నాను. And as sincerely in my heart, Lord, I know that something's fixing to take place. ప్రభువా, యథార్థముగా ఏదో సంభవించబోటుకు సమయమయ్యున్నదని నా హృదయములో నమ్ముచున్నాను. I cannot strictly identify it. I'm afraid to say anything, Lord. Thou knowest the heart of your servants. నేను దాన్ని ఖచ్చితంగా గుర్తించలేను. ప్రభువా, నేను ఏదైనా చెప్పుటకు నేను భయపడుచున్నాను. నీ సేవకుని యొక్క హృదయమును నీ వెరుగుదువు. And how many times down through the age when you sent things, people fail to get it. యుగములు గుండా కింద వరకు ఎన్నిసార్లు నీవు పంపిన కార్యములను ప్రజలు తీసుకొనుటకు విఫలమయ్యారు. Man is constantly praising God for what He did and saying what great things He's going to do, but ignoring what He's doing. దేవుడు ఏమి చేసి ఉన్నాడో దాన్ని బట్టి ఎడతెక్కకుండా మనిషి దేవుని స్తుతించున్నాడు మరియు ఆయన చేయబో కార్యములను గూర్చి చెప్పుచున్నాడు. కాని ఆయన ప్రస్తుతము ఏమి చేస్తున్నాడో దాన్ని మర్చిపోవచ్చున్నాడు. So has it been through the age. యుగములన్నిటి గుండా అది అలాగును జరిగింది. Why did the Roman Church fail to see St. Patrick as God's prophet? రోమా సంఘము పరిశుద్ధ ప్యాట్రిక్ను దేవుని యొక్క ప్రవక్తగా గుర్తించటంలో ఎందుకు తప్పిపోయింది? Why did they kill Joan of Arc when she was a prophetess? Burn her as a witch. ఆమె ఒక ప్రవక్తని అయ్యుండగా ఆమె ఒక మాంత్రికురాలని ఎందుకు ఆర్కువాసియగు జోన్ను వారు చంపారు? Father, it's always past. You hide it from the eyes of the wise and prudent. తండ్రి, అది ఎల్లప్పుడూ గతించిపోయినది. నీవు దాన్ని జ్ఞానం గల వారి యొద్ద నుండి మరియు తెలివి గల వారి యొద్ద నుండి దాచిపెట్టి ఉన్నావు. No wonder you said to them priests, you garnished the tombs of the prophets and you're the one that put them in there. ఆశ్చర్యం లేదు, నీవు ఆ యాజకులతో అన్నావు, ప్రవక్తల సమాధులకు సున్నం వేయుచున్నారు, కాని మీరే వారిని సమాధుల్లో ఉంచింది. After they're gone, they see their mistake. They always persecute you, Lord, in whatever form you come in. వారు వెళ్ళిపోయిన తర్వాత వారు వారి పొరపాటును తెలుసుకున్నారు. ప్రభువా, నీవు ఏ రూపంలో లోనికి వచ్చినను వారు ఎల్లప్పుడూ నిన్ను హింసించి ఉన్నారు. I pray tonight, God, just one more time. దేవా, ఈ రాత్రి మరొక సమయమును ఇవ్వమని నేను ప్రార్థిస్తాను. Tomorrow we're scheduled to go to Tucson. రేపు టూసాన్ వెళ్ళుటకు మేము నిశ్చయించినాం. Other parts of the world, other cities, we must preach in. ప్రపంచంలోని ఇతర భాగములు, ఇతర పట్టణములలో మేము తప్పక బోధించాలి. But dear God, there might be strangers here tonight that they've heard words preached but never seen it made manifest. కానీ ప్రియమైన దేవా, ఈ రాత్రి ఇక్కడ కొందరు ఎన్నడూ ఆ మాటలు బోధింపబొట్ట విన్నవారు, అది ఎన్నడూ ప్రత్యక్షపరచబొట్ట చూడని వారు ఉన్నారు. As I asked you at the beginning, నేను ప్రారంభంలో నిన్ను అడిగి ఉన్నట్లుగా, when those disciples, Theophilus and his friend coming from Emmaus, was walking along the road, ఆ శిష్యులు క్లియోప అతని స్నేహితుడు ఎమ్మాయి మార్గం గుండా వచ్చుచుండగా, and you stepped out of the bush and began to talk to them after the resurrection, preach to them. పునరుద్ధానం తర్వాత నీవు ఆ పొదల్లో నుండి బయటకు వచ్చి వారికి బోధించి ఉన్నావు. Why, he said, fool, slow of heart, don't you know that Christ should suffer these things and enter into His glory? నీవన్నావు, ఎందుకు మందమతులారా, క్రీస్తు మొదట శ్రమపడి తన మహిమలోనికి ప్రవేశించుట అగత్యము కాదా?
But still they never recognized it. కాని ఇంకను వారు ఎన్నడూ దాన్ని గుర్తించలేదు. All day long they walked with you and still didn't know you. దినమంతయు వారు నీతో నడిచారు, మరియు ఇంకను వారు నిన్ను గుర్తించలేదు. But one night come, they constrained you to come in. కాని ఒక రాత్రి అయినప్పుడు లోనికి రమ్మని వారు నిన్ను బలవంత పెట్టారు. When they went into the little inn and closed the doors, then you did something just the way you did it before your crucifixion, and they recognized that it was the risen Christ. వారు చిన్న గృహములోనికి వెళ్లి తలుపులు మూశారు. అప్పుడు నీవు సిలువేయబట్టుకు ముందు చేసినట్లుగానే నీవు ఒకటి చేసి ఉన్నావు, మరియు అది తిరిగి లేచిన రక్షకుడని వారు గుర్తించారు. In a few moments, he is behind the curtains and gone. Quickly they run and told the disciples, the Lord is risen indeed. కొన్ని క్షణముల్లో నీవు తెరల వెనుక ఉండి అదృశ్యమైపోయావు. వారు త్వరగా పరిగెత్తుకుని వెళ్లి ప్రభువు నిజంగా లేచి ఉన్నాడని శిష్యులకు చెప్పిరి. Father God, I believe that you're still alive. I know you are. తండ్రి, దేవా, నీవింకను సజీవుడు అని నేను నమ్ముతాను. నీవు సజీవుడు అని నాకు తెలుసు. And you've proved it to us so many times. Could you just do it once more for us, Lord? నీవు మాకు దాన్ని ఎన్నోసార్లు రుజువు చేసి ఉన్నావు ప్రభువా, మరొక్కసారి నీవు దాన్ని చేయవా? If we found grace in your sight, let it happen once more. నీ దృష్టిలో మేము దయపొందిన వారమైతే మరొక్కసారి దాన్ని జరుగునిమ్ము. I am your servant. These are your servants in here. నేను నీ సేవకుడను. ఇక్కడ ఉన్న వీరు నీ సేవకులు. Lord, all that I've said wouldn't amount to just one word from you would be more than I've said in these 5 nights or 5 messages. ప్రభువా, ఈ 5 రాత్రుల్లో 5 వర్తమానములలో నేను చెప్పిన దానికంటే నీ నుండి వచ్చు మాట ఎంతో ఎక్కువైనది. It would be more, just one word from you. నీ నుండి వచ్చు ఒక్క మాట అది ఎంతో ఎక్కువైనది. Won't you speak, Lord, that the people might know that I've told them the truth? ప్రభువా, నేను వారికి సత్యం చెప్పి ఉన్నానని వారు ఎరుగునట్లుగా నీవు మాట్లాడవా? Grant it, God. I ask it in Jesus' name this once more. Amen. దేవా, దాన్ని దయచేయము. యేసు నామములో దీన్ని మరొకసారి అడుగుతున్నాను. ఆమేన్. Now, I don't know you. I know some people. I know this boy sitting here. ఇప్పుడు మీరు నాకు తెలియదు, కొందరు నాకు తెలుసు. ఇక్కడ కూర్చున్న కుర్రవాడు నాకు తెలియదు. I know Bill Dallas sitting right there. There's Brother Blair, Rodney Cox. ఇక్కడే కూర్చుని ఉన్న బిల్డో నాకు తెలుసు. ఇక్కడ సోదరుడు బ్లెయిర్, రోడ్నీ కాక్స్ ఉన్నారు. Hard to see out there on this side. Right at the present time, I can't see nobody actually that I know. బయట చూడటం చాలా కష్టంగా ఉన్నది. ఈ వైపున తిన్నగా ప్రస్తుత సమయంలో నేను ఎరిగిన వారిని నిజానికి నేను ఎవరిని చూడలేకపోతున్నాను. Now, how many in here that knows that I am a stranger to you? Raise up your hand. Knows that I know nothing about you. Raise up your hands on both sides. ఇప్పుడు నేను ఒక కొత్తవాడినని ఇక్కడున్న మీలో ఎంతమందికి తెలుసు? మీ చేతులను ఎత్తండి. మీ గురించి నాకు ఏమీ తెలియదు. 2 వైపులా మీ చేతులను ఎత్తండి. How many in here that has something wrong or something that you know that I know nothing about? Would you raise up your hand? మీ గురించి నాకు ఏమీ తెలియదని, మీ ఇబ్బంది ఏదో నాకు తెలియదని మీలో ఎంతమందికి తెలుసు? మీ చేతులను ఎత్తగలరా? Now, it would be absolutely, totally impossible for me to know anything about you. ఇప్పుడు సంపూర్ణముగా, పరిపూర్ణంగా మీ గురించి ఏదైనాను నేను ఎరుగుట అసంభవం. Otherwise, then it had to come from some revelation of spirit. అలాగైతే అప్పుడు అది ఆత్మ యొక్క ప్రత్యక్షత నుండి రావలసి ఉన్నది. And being that I've told you all these nights and tonight that He is not dead, He's here and promised to do the same thing. ఆ కారణమును బట్టే ఈ రాత్రి ఆయన చనిపోలేదని నేను మీకు చెప్పాను. ఆయన ఇక్కడ ఉన్నాడు మరియు అదే కార్యమును చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. And promised that there would come a time in the last days, according to Malachi 4 and according to St. Luke, that He would appear again in human form among His people and do the same things and reveal the same things
the same Messiah sign. ఈ చివరి దినముల్లో సమయం వస్తుందని మలాకి 4 ప్రకారము పరిశుద్ధ లోకా ప్రకారము ఆయన మరలా మానవ రూపంలో తన ప్రజల మధ్య ప్రత్యక్షమవుతాడని, అదే కార్యములు చేస్తాడని, దాన్నే బయలుపరుస్తానని, అదే మెస్సియా గుర్తును చూపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. How many knows that you Bible readers knows that's the truth? Say amen. మీలో ఎంతమందికి బైబిల్ పఠించే వారికి అది సత్యమని తెలుసు? ఆమెన్ చెప్పండి. Must all be Bible readers. బైబిల్ చదువు వారందరికీ తప్పక తెలుసు. Now, I know it's foreign to the people today, but still it's the truth. ఇప్పుడు ఈ రోజున అది ప్రజలకు కొత్తగా ఉంటుందని నాకు తెలుసు, కానీ అది ఇంకనూ సత్యమై ఉన్నది. That's the reason they didn't know Jesus was Nazareth. They know their church creed, but they didn't know Him. ఆ కారణం బట్టి వారు నజరేయుడైన యేసును ఎరుగలేదు. వారికి వారి సంఘ సిద్ధాంతములు తెలుసు, కానీ ఆయన తెలియదు. But He comes just the way the Bible says. అయితే బైబిల్ చెప్పి ఉన్నట్లుగానే ఆయన వచ్చి ఉన్నాడు. Not a theologian, not a priest. He come as a prophet, and His own received Him not. ఒక వేదాంత పండితుడిగా కాదు, ఒక యాజకుడిగా కాదు, ఆయన ఒక ప్రవక్తగా వచ్చాడు. ఆయన సొంత ప్రజలు ఆయన్ను స్వీకరించలేదు. Now, if God will keep His word, ఇప్పుడు దేవుడు తన వాక్యమును నిలబెట్టుకున్నట్లయితే, if it happens to fall on someone that I know, then I'll get someone else. నేను ఎరిగిన ఎవరి మీదనో పడుతుంది, అప్పుడు నేను మరొకరిని తీసుకుంటాను. I want somebody that I don't know. And I want you to pray. కాబట్టి నేను ఎరుగని ఒకరు నాకు కావాలి, మీరు ప్రార్థించాలని కోరుచున్నాను. Now look, there's a little woman one time had an infirmity. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు రోగంతో ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉన్నది. She spent her money for the doctors. They could do her no good. ఆమె తన డబ్బునంతా వైద్యులకు ఖర్చు పెట్టింది. వాళ్ళు ఆమెకు ఏ మంచి చేయలేకపోయారు. And she said within her heart, if I can touch that man's garment, I'll be made well. You remember the story? ఆమె తన హృదయంలో అనుకున్నది, నేను వెళ్లి ఆ మనిషి వస్త్రమును తాకినట్లయితే నేను బాగుపడతాను. మీకు ఆ కథ గుర్తున్నదా? And so all of them tried to get her to stay back, but she pressed through until she touched his garment, went back and sat down. కాబట్టి అందరూ ఆమెను వెనక ఉంచడానికి ప్రయత్నించారు, కానీ ఆమె నెట్టుకుంటూ ఆయన వస్త్రమును ముట్టుకునే వరకు ముందుకు వెళ్ళింది. ముట్టి వెనుకకు వెళ్లి కూర్చుంది. Now listen close. And then when she did that, Jesus turned around and said, "Who touched me?" ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆమె దాన్ని చేసినప్పుడు యేసు చుట్టూ తిరిగి అన్నాడు, నన్ను ముట్టిందెవరు? Why, Peter the apostle rebuked him. ఎందుకు అపోస్తలుడైన పేతురు ఆయన్ని గద్దించాడు? He might have said something like, "Lord, don't say a thing like that." అతడు ఈ విధంగా ఏదో చెప్పి ఉండవచ్చు, ప్రభువా అలాంటి సంగతి చెప్పవద్దు. The people believe there's something wrong with you because when you ask them to eat your flesh and drink your blood, they already think there's something wrong. నీతో ఏదో తప్పున్నదని ప్రజలు నమ్ముతారు. ఏలనగా నీ శరీరమును తిని నీ రక్తమును తాగమని నీవు వారితో చెప్పినప్పుడు వారు ఇదివరకే ఏదో తప్పున్నదని తలంచారు. And you say, "Who touched me?" Well, the whole crowds are touching you. నన్ను ఎవరు ముట్టారు అని నువ్వు అంటావు. జనసమూహం అంతయు నిన్ను తాగుతున్నారు. He said, "Yes, but I perceived that virtue went out of me." That was a different kind of touch. ఆయన అన్నాడు, అవును, నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళినదని నేను గ్రహించున్నాను. అది ఒక భిన్నమైన వేరైన ముట్టుటగా ఉన్నది. And anybody knows that virtue is strength. I got weak. Virtue left me. ఇప్పుడు ఎవరికైనా తెలుసు, సద్గుణం అనగా బలమయ్యున్నది. నేను బలహీనుణ్ణయ్యాను, బలము నన్ను విడిచిపోయింది. And he looked around on the audience until he found the little woman and told her about her blood issue. ఆయన ఆ చిన్న స్త్రీని కనుగొని వరకు ఆయన శ్రోతల వైపు చూశాడు మరియు ఆమె రక్తస్రావం గురించి చెప్పాడు. And she felt in her body that blood issue had stopped. Is that right?
And he said, "Thy faith has saved thee." ఆమె రక్తధార ఆగిపోయినట్టు ఆమె తన శరీరంలో గ్రహించింది. అది నిజమేనా? ఆయన అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. Now the Greek word there is sozo, which absolutely means saved physically or spiritually. ఇప్పుడు గ్రీకు మాట సోజో అనగా పరిపూర్ణముగా భావము, భౌతికంగా గాని లేక ఆత్మ సంబంధంగా గాని రక్షించబడుట. Yes, the same is saved. He's your Savior. ఒకటే అయ్యున్నది. ఆయన రక్షించాడు. ఆయన నీ రక్షకుడు. Now, if that was him yesterday, in the way he acted to prove that he was among the people, the Messiah promised. ఇప్పుడు అది నిన్నటి ఆయన అయ్యున్నట్లయితే ఆయన ప్రజల మధ్య ఉన్నాడని ప్రవర్తించిన విధానము, మెస్సియా వాగ్దానం చేయబడ్డాడు. And that's the way he identified himself and promised for the Bible. He'd do the same thing now. Wouldn't he have to do the same thing? బైబిల్ వాగ్దానం ద్వారా ఆ విధానములోనే ఆయన తను తాను గుర్తింపు చేసుకున్నాడు. ఆయన అదే కార్యమును ఇప్పుడు చేస్తాడు. ఆయన చేయడా? ఆయన అదే కార్యము చేయవద్దా? You say, did he say it about healing the sick? Yeah. నీవంటావు, ఆయన రోగుల స్వస్థతను గురించి చెప్పి ఉన్నాడా? అవును. The Hebrews, the Bible we just read from, said that Jesus Christ now is our high priest that can be touched by the feeling of our infirmities. ఇప్పుడే నేను బైబిల్లోని హెబ్రీ పత్రిక నుండి చదివాను. యేసుక్రీస్తు ఇప్పుడు మన బలహీనతల ద్వారా ఆయనను తాకగలిగినట్లు ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. How many knows that's true? The Bible said that. అది సత్యమని మీలో ఎంతమందికి తెలుసు? బైబిల్ దాన్ని చెప్పింది. He's a high priest now that can be touched by the feeling of our infirmities. మన బలహీనతల ద్వారా ఆయనను తాకగలిగినట్లు ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. Then if he's the same high priest that he was then, how would he act now? ఆయన అప్పుడున్న అదే ప్రధాన యాజకుడై ఉన్నట్లయితే ఇప్పుడు ఆయన ఎలా పనిచేస్తాడు? He'd have to act the same way he did then if he's the same high priest. అప్పుడు చేసినట్లే ఇప్పుడును ఆయన ప్రవర్తిస్తాడు. ఆయన అదే ప్రధాన యాజకుడై ఉన్నట్లయితే. Now you might, I'm not your high priest. నేను నీ యొక్క ప్రధాన యాజకుడిని కాదు. You might touch me and it'd just be like touching your husband or your brother or what more? A man. మీరు నన్ను తాకగలరు, మీ సోదరుని, మీ భర్తను, ఒక మనిషిని లేక ఎవరినైనాను తాకినట్లుగానే అది ఉంటుంది. But you let your faith touch him and watch what happens. Amen. కానీ నీ విశ్వాసము ఆయనను తాకనివ్వండి, ఏమి సంభవిస్తుందో గమనించండి. Now, if I be God's servant and have told you the truth, God will vindicate that to be the truth. నేను దేవుని సేవకుడినై సత్యం చెప్పి ఉన్నట్లయితే అది సత్యమని దేవుడు రుజువు చేస్తాడు. And that would prove that Jesus Christ is the living tonight standing here. Is that right? అది యేసుక్రీస్తు ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడని, ఈ రాత్రి జీవించున్నాడని అది రుజువు చేస్తుంది. అది నిజమేనా? Now you have faith. This one-sided time. One side. ఇప్పుడు మీరు విశ్వాసమును కలిగి ఉన్నారు. ఒకేసారి ఒకవైపు వారు సరిగ్గా. You have faith out there. I better stay at the microphone here because you can't hear me. మీకు అక్కడ విశ్వాసమున్నది. నేను మైక్రోఫోన్ దగ్గర ఉండుట మంచిది. ఏలైనగా వారు వినలేరు. Somebody just look up to God and say, ఎవరో దేవుని వైపు పైకి చూసి చెప్పండి, God, that man don't know me. He knows nothing about me. I'm a perfect stranger to him. దేవా, ఆ మనిషికి నేను తెలియదు. నా గూర్చి ఆయనకేమీ తెలియదు. ఆయనకు నేను ఒక పరిపూర్ణమైన కొత్త వ్యక్తిని. But let my faith touch you, Lord. And you know what's the matter with me, Lord. కానీ ప్రభువా, నా విశ్వాసము నిన్ను తాకనిమ్ము. ప్రభువా, నాతో ఉన్న ఇబ్బంది ఏమిటో నీకు తెలుసు. You know all about me. You know who I am. నా గురించి అంతా నీకు తెలుసు. నేనెవరినో నీకు తెలుసు. The same as you know who Peter was. Same as you know Nathaniel. పేతుర్ని ఎరిగిన అదే వ్యక్తివై ఉన్నావు. నతానియేలు ఎవరో ఎరిగిన అదే వ్యక్తి అయి ఉన్నావు.
As you know what was wrong with the woman with the blood issue. ఆ రక్తస్రావము గల స్త్రీతో ఉన్న ఇబ్బంది ఏమిటో నీవు ఎరిగి ఉన్నావు. And this man tells me that you're the same yesterday and forever. Then, Lord, let my faith touch you. మరియు ఈ మనిషి నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావని నాకు చెప్పుచున్నాడు. ప్రభువా, అలాగైతే నా విశ్వాసము నిన్ను తాకనిమ్ము. If he'll do that and infallibly prove himself here, how many of you will believe him with all your heart? ఆయన తప్పిపోని వాడిగా తను తాను ఇక్కడ రుజువు చేసుకున్నట్లయితే మీ హృదయమంతటితో ఎంతమంది ఆయన్ని నమ్ముతారు? If he'll do it, at least 1 or 2 or 3 people for a witness. God bless you. ఒక సాక్ష్యం కొరకు కనీసము 1, 2 లేక 3 ఆయన చేసినట్లయితే ప్రభువు మిమ్మును దీవించునుగాక. Now, Father God, this is totally out of the hands of any man. It would have to be supernatural, phenomenal. తండ్రివైన దేవా, ఇప్పుడు ఇది సంపూర్ణముగా ఏ మనిషి యొక్క చేతుల్లో లేనిదై ఉన్నది. అది ఒక సహజాతీతమైన చిహ్నంగా ఉండవలసి ఉన్నది. So I pray that you'll help me now, Lord. I'm in your hands. Do with me as you see fit. In Jesus' name, amen. కాబట్టి ప్రభువా, నాకిప్పుడు సహాయం చేయము. నేను నీ చేతుల్లో ఉన్నాను. నీకు తగినట్లుగా నాతో చేయము. యేసు నామములో ఆమేన్. Don't be nervous. Just humbly, reverently say, Lord, I'll serve you. ఇప్పుడు తొందరపడవద్దు. దీనముగా గౌరవంగా చెప్పండి, ప్రభువా, నేను నిన్ను సేవిస్తాను. And that'll be a truth that if I can touch your garment, అది ఒక సత్యంగా ఉంటుంది. అదేమనగా నేను నీ వస్త్రమును తాకినట్లయితే, then you speak back to that man. That will prove to me that what he said is the truth. That right? అప్పుడు ఆ మనిషి ద్వారా తిరిగి నాతో మాట్లాడుము. అది ఆయన నాకు చెప్పినది సత్యమని నాకు రుజువు చేస్తుంది. అది నిజము. How many ever seen a picture of that light? మీలో ఎంతమంది ఆ వెలుగుని ఎన్నడైనా చూసి ఉన్నారా? It's all over the country, everywhere. Science and such has examined it everywhere. ఇది దేశమంతటా ప్రతి చోట ఉన్నది. సైన్స్ దాన్ని తీసుకుని ప్రతి స్థలములో దాన్ని పరీక్షించింది. He's right here now. Same one that said about marriage and divorce. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. వివాహము మరియు పరిత్యాగముల గురించి చెప్పిన అదే వ్యక్తి. Same one that's on the mountain that shook the hills there. ఆ పర్వతం మీదున్న అదే వ్యక్తి కొండలను కంపింప చేసినవాడు. Same one that's down here at the river in 33. ఆ నది యొద్ద 1933వ సంవత్సరంలో ఉన్నవాడు. The same yesterday, today, and forever. He's the same. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారినవాడు. Now, there's a woman. She recognizes now that something's happened. That light's hanging right over her. ఇప్పుడు అక్కడ ఓ స్త్రీ ఉన్నది. మరియు ఏదో సంభవించిందని ఆమె ఇప్పుడే గుర్తించింది. ఆ వెలుగు తినగా ఆమె మీద వేలాడుచున్నది. She's sitting right here, green sweater on or something. ఆమె పచ్చటి కోటును వేసుకుని ఆమె అక్కడే తినగా కూర్చుని ఉన్నది. I don't know the woman. I suppose we are strangers to one another. That is right. ఆ స్త్రీ నాకు తెలియదు. మనము ఒకరికి ఒకరము క్రొత్తవారమని నేను భావిస్తాను. అది నిజము. Do you believe that God, you're in need of something, and you believe that God can reveal to me what your trouble is? నీవు దేవుణ్ణి నమ్ముతావా? నీకు ఏదో అవసరమైనది మరియు నీ ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు బయలుపరుస్తాడని నీవు నమ్ముతావా? And if He does, then you know it'll have to be a supernatural power, because I don't know you. ఆయన దాన్ని చేసినట్లయితే అది ఒక సహజాతీతమైన శక్తి అయి ఉన్నదని నీవు గుర్తిస్తావు. కారణము నిన్ను నేను ఎరుగను. It'll have to come through supernatural. Depends on what you think it is. అది సహజాతీతమైన దాని గుండా రావలసి ఉన్నది. You can take your side with the priest, call it the devil, or you can take the side with the believer and call it God.
అది ఏమై ఉన్నదో నీవు తలంచే దానిపై ఆధారపడి ఉన్నది. నీవు యాజకుల పక్షమును నిలిచి అది దెయ్యము అని అనవచ్చు, లేక విశ్వాస పక్షమును నిలిచి అది దేవుడని అనవచ్చు. నీ నమ్మకం ఏమై ఉన్నదో అక్కడ నుండియే నీ బహుమానం వస్తుంది. If God will reveal to me your trouble, will you accept Him as your atonement for that trouble? నీ ఇబ్బందిని దేవుడు నాకు బయలుపరిచినట్లయితే ఆ ఇబ్బంది కొరకు ఆయనను నీ ప్రాయశ్చిత్తంగా అంగీకరిస్తావా? I don't know what the trouble is, but I know and you know that something's going on. కానీ నాకు తెలుసు, నీకు తెలుసు, అక్కడేదో సంభవించున్నది. Now let's let me tell you how you're feeling, then you'll know. ఇప్పుడు నీవు ఎలాంటి అనుభూతిని కలిగి ఉన్నావో నన్ను చెప్పనియ్యి, అప్పుడు నీవు తెలుసుకుంటావు. A real warm, sweet, comfortable feeling. I'm looking right straight at it. ఒక తీయని నిజమైన వెచ్చదనముతో తృప్తి కలిగించే అనుభూతి. నేను తిన్నగా దాని వైపు చూస్తున్నాను. It's that light, amber light hanging from the woman. అది ఆ వెలుగే ఆ స్త్రీపై పసుపు పచ్చ వెలుగు వేలాడుచున్నది. And the lady is suffering with a trouble in her stomach. It's a kind of a growth like in her stomach. ఆ స్త్రీ కడుపులోని బాధతో ఇబ్బంది పడుచున్నది. అది ఆమె కడుపులో ఒక రకమైన కణుతులయ్యున్నవి. She's not from here. No, you're from away from here, aren't you? That's right. ఆమె ఇక్కడ వ్యక్తి కాదు. కాదు, నీవు దూరము నుండి ఇక్కడికి వచ్చావు. అది నిజము. You're from Wisconsin. Is that right? Sure. నీవు విస్కాన్సిన్ నుండి వచ్చావు. అది నిజమేనా? నిశ్చయముగా. Now you are healed. Your faith has made you whole. ఇప్పుడు నీవు స్వస్థపడ్డావు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. Now tell me who the woman touched. I'm 25 yards from her. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ స్త్రీ ఎవరిని తాకింది? నేను ఆమెకు 25 గజముల దూరంలో ఉన్నాను. She touched Jesus Christ, the high priest. You believe that? ఆమె యేసు క్రీస్తును ప్రధాన యాజకుని తాకింది. మీరు దాన్ని నమ్ముతారా? I'm looking at a woman that I talked to. నేను మాట్లాడిన ఒక స్త్రీ వైపు నేను చూస్తున్నాను. This woman, I'm looking right at her because she's praying so hard for a man. ఈ స్త్రీ, నేను ఆమె వైపు చూస్తున్నాను. కారణము, ఆమె ఒక మనిషి కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నది. She told me she had a man. She never told me nothing about it. But her name is Mrs. Waldrop. ఒక మనిషి నాతో ఉన్నాడని ఆమె నాకు చెప్పింది. కానీ దాని గురించి ఏమీ నాకు ఆమె చెప్పలేదు. కానీ ఆమె పేరు శ్రీమతి వాల్డ్రాప్. She comes from Phoenix. She was raised from the dead. Her doctor come with the X-rays and showed cancer in the heart. She died in the prayer line. ఆమె ఫినిక్స్ నుండి వచ్చింది. ఆమె మృతుల్లో నుండి బ్రతికించబడింది. మరియు ఆమె వైద్యుడు వచ్చి ఆమె గుండెలో క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు ఎక్స్రేలు చూపించాడు. ఆమె ప్రార్థనా వరుసలో చనిపోయింది. How long ago has that been, Mrs. Waldrop? శ్రీమతి వాల్డ్రాప్, అది జరిగి ఎంతకాలమైంది? 18 years ago, and there she sits tonight, a living testimony. 18 సంవత్సరముల క్రితము ఒక సజీవమైన సాక్ష్యంగా ఆమె ఇక్కడ కూర్చుని ఉన్నది. Her doctors come to the meeting, said, how can the woman live? ఆమె యొక్క వైద్యుడు కుటుంబంలోనికి వచ్చి అన్నాడు, ఈ స్త్రీ ఎలా జీవించగలదు? But there she is, and no sign of it. కానీ అక్కడ ఆమె ఉన్నది, దాని ఛాయే లేదు. She's brought someone, and she's praying for him. ఆమె ఒకరిని తోడుకొని వచ్చింది. అతని కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. Now he's dying with diabetes. Now that I knew. ఇప్పుడు అతడు మధుమేహ వ్యాధితో చనిపోవచ్చున్నాడు. ఇప్పుడు అది నాకు తెలుసు. But being that you're praying, you know I don't know who he is, Mrs. Waldrop. అయితే నీవు దాని కొరకు ప్రార్థన చేస్తున్నావు. అతడెవరో నాకు తెలియదు, శ్రీమతి వాల్డ్రాప్. He's from Missouri, and his name is Mr. Cooper. అతడు ముస్సోరి నుండి వచ్చాడు. అతని పేరు శ్రీ కూపర్. That is right. Now you believe, you can go back home and be well. So, hallelujah. It's up to you if you believe it. అది నిజము అయ్యా. నీవు దాన్ని నమ్మినట్లయితే ఇంటికి తిరిగి వెళ్లి బాగుపడవచ్చును. నీవు దాన్ని నమ్మినట్లయితే అది నీ వంతయ్యున్నది. There's a woman, and she's suffering
with an asthmatic condition, complications. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమె కోరింత దగ్గుతో బాధపడుచున్నది. ఇంకా ఎన్నో సమస్యలున్నవి. She's not from here. She's sitting out there in the crowd. Right out there. ఆమె ఇక్కడ వ్యక్తి కాదు. ఆమె జనసమూహంలో బయట కూర్చుని ఉన్నది. I hope she's not from here. She's from Georgia. ఆమె ఇక్కడ వాస్తవ్యురాలు కాదు. ఆమె జార్జియా నుండి వచ్చింది. Miss McKinney, you believe with all your heart and believe that God will make you well? మిస్ మెక్కెన్ని, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీ హృదయమంతటితో నమ్ముతావా? Stand up on your feet if you're a stranger to me, and that is true. నీ పాదం మీద లేచి నిలబడు. నీవు నాకు క్రొత్త వ్యక్తివైతే, అది నిజమైనట్లయితే. Jesus Christ heals you. You believe? యేసు నిన్ను స్వస్థపరుస్తాడు. నీవు నమ్ముతావా? To my back, there's a man sitting behind me. He's contacting God. నా వెనుక ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అతడు దేవుని తాకుచున్నాడు. And what he's wanting, he's got a baby that's got heart trouble. అతడు ఏమి కోరుకొనుచున్నాడు? గుండె జబ్బుతో ఉన్న ఒక చిన్న బిడ్డను అతడు కలిగి ఉన్నాడు. And that baby has got a murmur in his heart, so the doctor said. ఆ చిన్న బిడ్డ గుండెలో ఒక సణుగుడు కలిగి ఉన్నదని వైద్యుడు చెప్పాడు. And that man's name is Mr. Cox. ఆ మనిషి యొక్క పేరు శ్రీ కాక్స్. Stand up, Mr. Cox. And he told Sarah what she was thinking behind him. శ్రీ కాక్స్ పైకి నిలబడము. ఆయన వెనుక శారా ఏమి తలంచున్నదో ఆమెకు చెప్పాడు. Right across the aisle from him, back a little farther, is a man who comes not from here, but from New Mexico. తిన్నగా అతని నుండి ఆ దారి వెంబడి ఆ వెనుక ఒక చిన్న తండ్రి ఉన్నాడు. అతడు ఇక్కడ వాడు కాదు, కానీ న్యూ మెక్సికో నుండి వచ్చాడు. I never seen him in my life. I'm looking right at him now. He's behind me. నా జీవితంలో ఎన్నడూ నేను ఆయన్ని చూడలేదు. ఇప్పుడు నేను తిన్నగా అతని వైపు చూస్తున్నాను. అతడు నా వెనుక ఉన్నాడు. He's from New Mexico. And the man has a girl that he's interested in. అతడు న్యూ మెక్సికో నుండి వచ్చాడు. ఆ మనిషితో పాటు అతడు ఒక పాపను తీసుకొచ్చాడు. ఆమె పట్ల అవసరతలో ఉన్నాడు. And the girl has got something wrong with her mouth. ఆ పాప నోటిలో ఏదో ఇబ్బందిని కలిగి ఉన్నది. It's the pilot in her mouth is what's wrong. ఆమె ఇబ్బంది ఏమనగా ఆమె నోటిలో ఉన్న అంగిలి. And the man's name is Mr. West. ఆ మనిషి పేరు శ్రీ వెస్ట్. Would you stand up, sir? అయ్యా, నీవు లేచి నిలబడగలవా? I'm a total stranger to him, but the Lord God will heal his child. నేను ఆయనకు పూర్తిగా క్రొత్తవాడిని, కానీ ప్రభు అయిన దేవుడు ఆయన బిడ్డను బాగు చేయును. Do you believe now with all your heart? ఇప్పుడు మీ హృదయమంతటితో నమ్ముతారా? How many of you believe now with all your heart? మీలో ఎంతమంది ఇప్పుడు మీ హృదయమంతటితో నమ్ముతారు? Now, isn't Jesus Christ the same yesterday, today, and forever? యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా లేడా? Do you accept him now as your Savior? Raise your hand. ఇప్పుడు మీ రక్షకుడిగా ఆయన్ని అంగీకరిస్తారా? మీ చేతునెత్తండి. Do you believe in him as your healer? మిమ్ములను స్వస్థపరిచేవాడిగా ఆయన యందు నమ్మకం ఉంచుతారా? Here's a person sitting here crippled or something, laying on a cot. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చున్నది, కుంటిది లేక మరేదో పడక మీద పొరుండి ఉన్నది. ఈ మైక్ గుండా మీరు వినగలరా? నీవు ఎవరో నాకు తెలియదు. నీవు కేవలం ఒక స్త్రీగా అక్కడ పొరుండి ఉన్నావు. నేను నిన్ను స్వస్థపరచలేను. దాన్ని నాకు చేయాలని ఉంది. నేను నిన్ను స్వస్థపరచలేను. మంచిది. అది ఆనందించున్న ఒక మనిషి. ఆయన బిడ్డ స్వస్థపడింది.
నీవెవరో నాకు తెలియదు, మరియు నేనొక పురుషుణ్ణి, నీవొక స్త్రీవి. బహుశా మనం కలుసుకుంటా ఇది మరోసారి. ఈ ప్రజలు నిన్ను ఇక్కడికి తెచ్చారు. నిజానికి ఇది మరోసారి కాదా? వారు నిన్ను లోనికి తెచ్చారు. నీవు చాలా దూరం నుండి వచ్చావు. నీవు మరణఛాయలో ఉన్నావు. నీవు క్యాన్సర్ కలిగి ఉన్నావు. అది కుంటితనం కాదు, అది క్యాన్సర్. వైద్యులు నీకేమీ చేయలేరు, అది నిజము. నీవు నిశ్చయంగా చనిపోతావు. వైద్యులు నీకేమీ చేయలేరు. ఒకప్పుడు 3 కుష్ఠరోగులు సమరయ ద్వారం వద్ద కూర్చున్నారు. మనము చనిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? కారణము, వ్యాధులన్నీ మరణమగునంతగా ఆకలితో చనిపోవుట, ఒకరి పిల్లలను ఒకరు తినుట జరుగుతున్నది. వారన్నారు, మనము శత్రువుల యొక్క పాడెము సిరియల వద్దకు వెళితే వారు మనల్ని చంపుతారు. ఎలాగైనా మనము చనిపోబోతున్నాము. వారు మనల్ని రక్షించితే జీవిద్దాము. వారు అవకాశం తీసుకున్నారు, మరియు విశ్వాసమును బట్టి వారు తమను తాము మరియు ఆ గుంపునంతటినీ రక్షించారు. నీవు అక్కడే ఉన్నట్లయితే నీవు చనిపోతావు. అయితే శత్రు యొక్క పాడెములోనికి వెళ్లాలని నీవు అడగబడలేదు, కానీ తండ్రి ఇంటికి నీవు ఆహ్వానించబడ్డావు. అది నిజము. నేను ఆ పట్టణాన్ని చూశాను, నాకది తెలుసు. అది నిజము. నీవు నమ్ముతావా? నిన్ను స్వస్థపరిచేవాడుగా దేవుణ్ణి అంగీకరిస్తావా? నీవు ఎంత బలహీనంగా ఉన్నా లెక్కాదు, నీవు ఎంత మంచం మీద ఉన్నా లెక్కాదు. నీ విషయంలో నేను నమ్ముతాను. యేసుక్రీస్తు నామములో పైకి లేచి నీ పరిపత్తికని ఇంటికి వెడుము. దేవుని మహిమ కొరకు జీవించుము. దేవుని యొక్క ప్రవక్తగా నీవు నాకు లోబడతావా? అలాగైతే లేచి నిలబడి వెళ్ళుము, స్వస్థత నుండుము. Don't be scared. Get up off the cot. God will make you well. See? భయపడవద్దు. మంచం మీద నుండి పైకి లేము. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. చూడండి, Somebody hold her so she get up and get strength. ఎవరైనా పట్టుకోండి, అట్లు ఆమె నిలబడి బలమును పొందుతుంది. Do you believe God? మీరు దేవుణ్ణి నమ్ముతారా? Just let her get a little strength. She'll be all right. ఆమెను కొంచెం బలం పొందనివ్వండి, ఆమె బాగుంటుంది. That's it, sister. Amen. Hallelujah. There she is. In the name of the Lord Jesus. అది అంతే సహోదరి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అక్కడ ఆమె ఉన్నది. Stand and give praise to God. He's the same yesterday, today, and forever. Go the Lord Jesus Christ bless you. మనము నిలబడి దేవునికి స్తుతి చెల్లిద్దాము. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. వెళ్ళుము, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను దీవించునుగాక. స్వస్థత నొందుము.